అంతరాయతి విరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో ప్రారబ్ధం, సంచితం, ఆగామి అనే 3 రకాల కర్మలుంటాయి అని ఎన్నోసార్లు మనము తెలుసుకోవడం జరిగింది. కొన్ని కోట్ల జన్మలలో తెలిసి తెలియకుండా చేసినటువంటి అనేక కర్మల సముదాయమే సంచితం. వాటన్నిటినీ తీసుకుని రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం. అలా జన్మలు ఎత్తడం ఎందువల్ల అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిరుచి. కొంతమందికి సాత్విక రుచులు, కొంతమందికి రాజస రుచులు, కొంతమందికి తామస రుచులు. సూర్యుడు ఒక్కడే, కాకపోతే ఆయన వెలుతురు కొంతమందికి దొంగతనం చేయించాలి అనిపిస్తుంది, కొంతమందికేమో ఆఫీస్కి వెళ్ళాలి అనిపిస్తుంది, కొంతమందికేమో మంచిగా ముసుగేసుకుని పడుకోవాలనిపిస్తుంది, కొంతమందికి ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది, సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలనిపిస్తుంది. అంటే రకరకాల భావాలు ఒకే వస్తువుని చూసినప్పుడు మనకు కలగడం సహజం. వాటి వల్ల మనకు వివిధ రకాల కర్మలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఆ వివిధ రకాల కర్మలు మనకు వివిధ రకాల జన్మలను ఇవ్వడము. అందువల్ల మన అందరి జన్మలు ఒక రకంగా ఉండవు. మన అందరిలో ఉన్నటువంటి జీవము ఒక్కటే, కానీ కర్మలు మాత్రము వేరు వేరు. మరి దీన్ని మార్చుకోవచ్చా? మా ఇంటి దగ్గర పూజారి మార్చుకోవచ్చు అని చెప్పాడు, మాకు తెలిసినటువంటి ఇంకో వ్యక్తి ఇది మార్చుకోవచ్చు అని చెప్పాడు. మార్చుకోవడం అనేది అసంభవం. మరి జ్యోతిష్యులు చెప్తారు కదండి. ఆ జ్యోతిష్యులు చెప్పడం ఏమిటంటే, జరగబోయే విషయాన్ని సూచిస్తారు అంతే. కొంతవరకు ఏదో కాస్త ధ్యానం చేసుకో, కాస్త దెబ్బ తగిలినా కూడా కాస్త ముందు జాగ్రత్తగా ఉంటావు అని. అంతకుమించి వారు కూడా చేసేదేమి లేదు. దోషాలకు పరిహారాలంటూ ఎప్పుడు జరగవు. జరగబోయేటటువంటి ప్రారంధం ఎప్పుడు కూడా ఆగదు. ఒకవేళ ఎవరైనా ప్రారంధాన్ని మార్చాలని చూస్తే ఒక జ్యోతిష్యుడు, అతనికి కూడా ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. తన వ్యక్తిగత జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు తినే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం అని చెప్పి జ్యోతిష్యులు ఏంటంటే, ఎంతవరకు వీలో అంతవరకు చిన్నగా గ్రహశాంతులు చేసుకోండి అని చెప్పి చెప్తారు. గ్రహశాంతి అంటే ఏంటి? దానికి తగ్గట్టుగా కాస్త మనము మనశ్శాంతిగా ఉంటామని, అంతే. నీవు చేసినటువంటి ఈ శాంతి, ఈ పూజలు ఏవైతే ఉంటాయో ఇవి మనకు పుణ్య ఫలితాలను అందిస్తాయి తర్వాత. కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి ప్రారంధాన్ని ఎవరూ మార్చలేరు. అలా గనక మార్చేటట్టుంటే అర్జునుడికి, పంచపాండవులకు పిల్లలందరూ మనవళ్లతో సహా చనిపోరు కదా. అంతకంటే ఘోరమైనది ఏముంది? జీవితం అంతా కష్టమే కదా. ఏం సుఖపడ్డారు? ప్రపంచాన్ని జయించినటువంటి వారు, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు గాని, వారి దగ్గర ఉన్నటువంటి పరాక్రమం గాని ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు. కానీ జీవితం అంతా కూడా ఎటువంటి అనుభవాలని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ప్రారంధం అనేది తప్పించుకోలేనటువంటిది. కానీ ఆ ప్రారంధం జరుగుతున్నప్పుడల్లా కూడా బాధపడుతూ ఉంటాము. బాధపడడం కూడా తప్పదు, ఎందుకంటే ఆ బాధ మనకు రాసిపెట్టి ఉన్నది. కాబట్టి రాసిపెట్టు ఉన్నటువంటి ఆ ప్రారంధాన్ని మార్చుకోవడం అనేటటువంటిది అసంభవం. ఆ బాధలకు అతీతంగా, జాగ్రత్తగా వినండి, ఆ బాధలకు అతీతంగా పరిణతి తెచ్చుకోగలగడం మనం చేయగలిగేది ఉంది, అంతే. ఉదాహరణకి చల్లనీళ్ళలో స్నానం చేయాలి. ఓకే, చల్లనీళ్ళలో ముందే నేను స్నానం చేయాలి అని తెలిసినప్పుడు కాస్త ముందే సిద్ధంగా ఉంటాను. అలా కాకుండా నీళ్లు బాగానే ఉంటాయి కదా అని ఒక్కసారి నీళ్ళలో దిగగానే చల్లగా ఉంటే బోరు నేడుస్తాం, అంతే. ఇదే డిఫరెన్స్. చల్లనీళ్ళలో తప్పక స్నానం చేయాలి అని చెప్పి మనం సిద్ధంగా ఉండాలి. జీవితం కూడా మనకు అదే చెప్తుంది. పరిణతి తెచ్చుకుంటే బాధలు మనని బాధ పెట్టవు. కాబట్టి ఇన్ని ప్రవచనాలు,
ఇన్ని రకాల సాధనలు ఎందుకు చేస్తాము అంటే కేవలం పరిణతి కోసమే, ఇంకేది కాదు. సరే ఏదో పుణ్యం వచ్చేస్తుంది మాకు, ఈ పుణ్యంతో మాకు కష్టాలన్నీ తొలగిపోతాయి అంటే తొలగిపోవు, కొత్త కష్టాలను తెచ్చుకుంటావు. పెళ్లి వద్దు 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 అని అందరూ చెప్తారు, వింటావా? వినవు. లేదు లేదు ఏం కాదు, మీ అందరికి మేనేజ్ చేయరాలేదు వైఫ్ ని, నేను చూడు ఎలా మేనేజ్ చేస్తానో. పెళ్లి చేసుకుంటాడు, 1 year వరకు మేనేజ్ చేశాను అనుకుంటాడు, సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఫుల్, ఇక ఎట్లా ఉంటుందంటే ఇక పడితే పోయే, ఇక అసలు చాలా దారుణంగా తర్వాత జీవితం అంతా కూడా అనుభవిస్తూ ఉండాలి. లేని ప్రాబ్లమ్స్ అన్ని నెత్తినేసుకున్నాం. ఎందుకంటే పూర్వజన్మలలో మనం చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఈ జన్మలలో మనకు అవి భాగస్వాములుగాను పిల్లలుగాను పుడతాయి. అంతే కదా. పశుపత్ని సుతాలయ, అంతే. పశువులు అంటే డబ్బు అన్నమాట. పశువులు అంటే మరీ పశువులు కాదు, డబ్బులు. పత్ని అంటే భార్య భర్త ఎవరైనా కూడా అవ్వచ్చు అక్కడ. సుత అంటే మన పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా. సో ఈ రుణానుబంధం ఏదైతే ఉందో కొన్ని కోట్ల జన్మలుగా నడుస్తూ ఉంది. అది తీర్చుకోవడానికి పూర్వజన్మలో ఎవడో శత్రువు ఉన్నాడు, వాడి జన్మలో నీకు కొడుకుగా పుట్టే అవకాశం ఉంది. పూర్వజన్మలో నువ్వెవడికో సేవ చేశావు, ఆ సేవని తీర్చుకోవడానికి ఈ జన్మ లోపల ఒక అవకాశం వచ్చి వాడు నీకు కుమారుడుగా జన్మించడం జరిగింది. అందుకే మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం, కొంతమంది అదే పిల్లలు కొంతమంది తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రుల్ని చావగొడుతూ కూడా ఉంటారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే కొన్ని కోట్ల జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి పాపపుణ్యాలు మనం ఎదురిస్తూ వస్తున్నాయి. మరి మనం ఏం నేర్చుకోవాలంటే గతంలో అంటే మన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ చదువుకుని మనం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని నిశ్చయించుకోవాలి. అది నిశ్చయించుకున్న తర్వాత మాత్రమే మనం ఇక ఏమైనా చేసుకోగలుగుతాము. కాబట్టి గత జన్మలలో మనం చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వెంటబడుతూ ఉంటాయి, కాబట్టి వాటిని మనం వదులుచుకోలేము. ఈ జన్మలో నేను సాధన ద్వారా వీటన్నిటినీ కూడా దాటిపోతాను. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి సాధనతో దాటుతాం. మరి సాధన కావాలంటే దేన్ని చూసి సాధన చేసుకోవాలి? ధర్మరాజును చూసి సాధన చేసుకోవాలి, అర్జునుడిని చూసి సాధన చేసుకోవాలి, దుర్యోధనుడిని కూడా చూసి సాధన చేసుకోవచ్చు. దుర్యోధనుడు కూడా ఖాళీగా ఉంటాడు. దుర్యోధనుడు కూడా తనకున్నటువంటి సమయం లోపల ఉన్న ఊర్లో అందరితోటి మంచి పేరు తెచ్చుకుంటాడు. బ్రాహ్మణులందరికీ కూడా చక్కటి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఋషులు మునులు అందరితోటి గొప్ప యజ్ఞాలు చేయిస్తూ ఉంటాడు. తనకు కూడా తెలుసు ఇంకా తప్పదు, ఏది ఏమైనా తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పాండవులతో కలిసి ఇక జీవితము వెళ్ళదీసేటటువంటి అవకాశం లేదు. వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అంతే. అసూయ అనేటటువంటిది అదే. అసూయ అనేటటువంటిది ఇట్లా ఎంత దారికి తీసుకెళ్తుందంటే ఇద్దరం కలిసి నిలబడదాం అనేటటువంటి ఆలోచన ఉండదు. అవతలవాడు నాశనం అయిపోవాలి, నేను చనిపోయినా సరే అవతలవాడు నాశనం అయిపోవాలి. మనందరికీ ఆ కథ తెలుసు కదా. వాడికి ఒక కన్ను తీసేసాడంటే నాకు 2 కన్నులు తీసేయని చెప్పి అంటాడు కదా. అట్లా అదే వాడు ఏం కోరుకున్నాడయ్యా అంటే నువ్వు కోరుకున్న దానికి డబుల్ కోరుకున్నాడు అనగానే సరే అయితే నాకు ఒక కన్ను తీసే అంటాడు, వాడికి 2 కళ్ళు తీసేస్తారనమాట. అది అంటే అసూయ అనేటటువంటిది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇక్కడ మనం గుర్తించాలి. అదే కదా మనం ఈ వనపర్వంలో నేర్చుకున్నది. చెప్తూ ఉంటాడు తండ్రితో, ధృతరాష్ట్రుడితో, నాన్న నా వల్ల కావడం లేదు అంటే, లేదయ్యా ధర్మరాజు మంచివాడు, నువ్వు ఏది అడిగినా చేస్తాడు, నిన్ను జీవితాంతం ప్రేమగా చూసుకుంటాడు, నీకు జీవితాంతము రక్షణగా కూడా ఉంటాడు, తనకు ధర్మం తప్ప వేరేది తెలియదు, ఎందుకయ్యా అతనంటే ఇంత ద్వేషం పెట్టుకున్నావు? దుర్యోధనుడు వినడు. నాన్న నీకేం తెలుసు, ఆయన రాజసూయాగం చేసినప్పుడు వచ్చారు జనాలందరూ, ఆ డబ్బు అతనికి ఇస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను నాన్న, వాటన్నిటికీ నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు, ఎవరెవరు ఏమేమి ఇచ్చారని గిఫ్ట్స్ ది లిస్ట్ రాసే మొత్తం నాన్న నాకు ఇచ్చారు. డాడీ ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా నీకు, తట్టుకోలేకపోయాను డాడీ, చాలా కష్టం అయిపోయింది. ఆ రోజు నుంచి నేను లాల పోసుకోవాలంటే కష్టమైతోంది, నాకు ఆమాం తినాలంటే కష్టమైతోంది, నేను చేయలేకపోతున్నాను. ఏ పని చేసినా కూడా నాకు ఆ నగలు అవి లెక్క పెట్టలేనంత ఆ సంపద, ప్రపంచంలో ఎవరు అందుకోలేనంత ఆ గౌరవము అది ధర్మరాజు అందుకుంటున్నది చూసుకుంటూ నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు అని ఎన్ని రకాలుగా తండ్రి ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వినడు. సో
ధృతరాష్ట్రుడు కూడా స్వతహాగా కొంత అసూయపరుడే అయినప్పటికీ కూడా కొడుకు అనేటటువంటి ఆ మోహం లోపల మరింత దుర్మార్గుడిగా మారిపోతాడు. తనకు చిన్నప్పటి నుంచి కూడా తన తమ్ముడైనటువంటి పాండురాజు పైన కొంత అసూయ ఉండేది. కానీ పాండురాజు ఎప్పుడు పాపం అసూయ ఉండేది కాదు. అన్ని తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెడుతూ ఉండేవాడు. ప్రపంచాన్నంతా జయించి తీసుకొచ్చేసి ధృతరాష్ట్రుడి చేతిలో పెడుతూ ఉండేవాడు, అన్నయ్య తీసుకో అని చెప్పేసి. కాబట్టి వారి మధ్య అంత దుర్మార్గమైనటువంటి బంధాలేమీ లేవు. పిల్లలంతా కూడా కలిసే పెరిగారు. ఈ దురదృష్టం ఏమైపోయింది అంటే భీముడి యొక్క పరాక్రమము, అర్జునుడి యొక్క తెలివితేటలు. మనము మొదటి నుంచి కూడా ఇన్నాళ్లలో మనం తెలుసుకున్నదల్లా ఏంటయ్యా అంటే 50-60 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం మహాభారతం. ఏం తెలుసుకున్నాం అంటే అక్కడ ఖచ్చితంగా ఆ అసూయ, భీముడు తర్వాత అర్జునుడు. మరి ధర్మరాజు అంటే పెద్దగా ఎవరికి ఇదేం లేదు. ఆ భీముడి యొక్క పరాక్రమం, అర్జునుడి యొక్క అత్యంత తెలివితేటలు, వీటిని తట్టుకోలేకపోయారు వాళ్ళు. సో ఇప్పుడు వనచరుడు చెప్పిందంతా కూడా విన్నాడు ఈయన. వీని ఇంకా మరి కాస్త బాధపడుతున్నాడు ఎవరు? ధర్మరాజు. అయ్యో ఎలాగా, నిజంగా కూడా దుర్యోధనుడు ఇంత గొప్పవాడైపోయాడా? నేను ఇంకా దుర్యోధనుడికి ఎగెనిస్ట్ గా అందరూ అవుతారేమో అనుకున్నాను, కానీ ఏం జరిగింది అని. ఇటు చూసినట్లయితే ద్రౌపది బాధపడుతుంది. ద్రౌపది ఆవేదన, ఆమెకు ఆవేదన అగ్నిలాగా వస్తుంది. అవమానం జ్ఞాపకం వస్తుంది ఆమెకి. ఆత్మ గౌరవం దానిపైన దారుణమైనటువంటి గాయం. అధర్మాన్ని భరించాలి ఎందుకు అనేటటువంటి బాధ. ఇక లాభం లేదు, ఇంకా ఒక్క రోజు కూడా ఆలస్యం చేసేది లేదు. వెంటనే మనము రెస్పాండ్ అవ్వాలి, ప్రతిస్పందించాలి. ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ అన్నమాట. వెంటనే రెస్పాండ్ ఇవ్వాలి. ఇప్పుడు 13 ఏళ్ళు ఎవరు వెయిట్ చేస్తారయ్యా? ఇది మాటలు కాదు, ఇది కేవలం రాజకీయ పరాజయం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది ధర్మానికే జరిగినటువంటి దౌర్జన్యము. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఈ ద్రౌపది అంటే ఎవరు? తత్వరూపంలో గనుక ఆలోచించినట్లయితే ధర్మ వేదన, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు మనం ఎంత బాధపడతాం, ఆత్మగౌరవం మంట కలిసినప్పుడు ఎలా బాధపడతాం. ఇక న్యాయం ఎన్ని రోజులు డిలే అవడం, జస్టిస్ అనేది డిలే అవుతే ఎలాగా, ఆ కాకూడదనేటటువంటి తపన. అయితే ఆమె భావన ముఖ్యమైనదా? ముఖ్యమైనది. అది లేకపోతే ధర్మపక్షం ఏమైపోతుందంటే, ఏదైతే పాండురాజు కాదు, ఈయన పేరు ధర్మరాజు, ధర్మరాజు యొక్క టీము బలహీనంగా అయిపోతారు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు లేకపోతే బలహీనం అయిపోతారు, నిస్సత్తువుగా వస్తారు. కాబట్టి తప్పకుండా ఒకరు అలాంటి ఆవేశపరులు ఉండి తీరాలి. ఉంది, అగ్నిలాగా దహించుకుపోతున్నారు. అయితే అది నియంత్రణ లేకుండా ఉండకూడదు. ఇప్పుడు ద్రౌపదిలో ఉన్నటువంటిది సరైన పాలనలోనే ఉన్నది. నియంత్రణ లేకుండా ఉంటే మాత్రం అది కృంగదీస్తుంది. ఇప్పుడు ఇది మనకు జీవితంలో ఒక లెసన్ ఏమిటంటే, మనకు ఆవేశము ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది, కానీ దాన్ని నియంత్రణ లేకుండా గనక మనం తీసుకెళ్లిపోయినట్లయితే మన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం, ఆలోచిద్దాం. అప్పుడు మనకు అనిపిస్తుంది బహుశా ఆ క్షణంలో అలా చేసి ఉండాల్సింది కాదేమో. కాబట్టి ఏమవుతుందంటే కొన్నిసార్లు మన కోపము, మన యొక్క భావాలు నియంత్రణ లేకుండా ఉంటే అవి మనను అగ్నిలాగా దహిస్తాయి. ద్రౌపది యొక్క క్యారెక్టరు ఎంత బాగా భారవి మనకు కిరాతార్జుని ఎందో చెప్పాడు. ఇది మనకు ఇటువంటి విశ్లేషణ, ఇప్పుడు చెప్తున్నదంతా కూడా నా విశ్లేషణ కాదు. ప్లీజ్ ప్లీజ్ అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ఇది భారవి విశ్లేషణ. ఎవరి విశ్లేషణ అండి? శ్రీనివాస్ దా భారవి విశ్లేషణ? హలో, భారవిదండి, భారవి. ఆయన చెప్తున్నాడు, చాలా అద్భుతంగా చెప్తున్నాడు. అంటే ఇదేంటంటే మనకు మహాభారతంలో లేనటువంటి ఒక కొత్త పాయింట్ అని గుర్తుంచుకోవాలి. అంటే దిస్ ఈజ్ లైక్ వీఆర్ లక్కీ. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇలాంటి గొప్ప విషయం తెలుసుకోవడం మనం చాలా అదృష్టవంతులం. సో ద్రౌపది లాంటి లక్షణాలు మనకు ఉండాలా లేదా? ఉండాలి ఖచ్చితంగా. కానీ దాన్ని నియంత్రణ చేస్తాము, ధర్మాన్ని గురించి ఆలోచిస్తాము, సరైన నిర్ణయం తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే కంట్రోల్ లేకుండా ఉండకూడదు. సరైన నిర్ణయం తీసుకుంటాం, అన్కంట్రోలబుల్ గా ఉండకూడదు, ఉండాలి. మరి ధర్మరాజు చేసింది తప్పేమిటి? ఇప్పుడు ధర్మరాజు చూసినట్లయితే సమత్వంకి ఒక విగ్రహం గనక కడితే, మనం అనుకున్నాం కదా స్థిత ప్రజ్ఞుడికి గనక విగ్రహం కడితే అది మనం అందులోపల తెలుసుకున్నాం. ఇది భగవద్గీత లోపల రాముడు, కృష్ణుడు, జ్ఞాని, స్థిత ప్రజ్ఞుడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాము? ప్రేమకు గనక, ధర్మానికి గనక విగ్రహం కడితే ఆయన రాముడు, తర్వాత ఈ ప్రేమకు గనక విగ్రహం కడితే ఆయన కృష్ణుడు.
ఒకే స్థిత ప్రజ్ఞత అనేటటువంటిది వస్తే ఆ జ్ఞాని విగ్రహం పూనినటువంటి జ్ఞాని. సో కాబట్టి ఇక్కడ యుధిష్ఠిరుడు అటువంటి వాడు. ఆయన ద్రౌపది మాటలకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది మనం చూసినట్లయితే. ఎందుకు? ఆయన లోపల ఉన్నటువంటిది ఓర్పు, కాలం కోసం ఎదురు చూడడం, అంటే సమయ పాలన ముందు ఏదైనా కావాలి. విధి ఇచ్చినటువంటి వింత నాటకంలో ఆయన తన అంగీకారాన్ని తెలియజేశాడా లేదా? తన అంగీకారాన్ని తెలియజేశాడు. ఇవన్నీ అంటే విధి అంటే ఏంటి? ఫేట్. విధి అంటే ఫేట్. ఆ ఫేట్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. చాలా మంది మనం యాక్సెప్ట్ చేయలేం. ఉదాహరణకి ఇద్దరు పిల్లలు కలిసి చదువుకుంటున్నారు, ఓకేనండి? మీ పిల్లాడు పక్కింటల్ల పిల్లాడు, ఇద్దరు కలిసి చదువుకుంటున్నప్పుడు ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాశారు. మీ పిల్లాడు తెలివైన వాడు, పక్క వాళ్ళ పిల్లాడు బిలో యావరేజ్. ఇద్దరు వెళ్ళారు, ఎగ్జామ్ రాసొచ్చారు. రాసొచ్చిన తర్వాత మీ పిల్లాడికి తక్కువ మార్కులు వచ్చాయి, ఆ పిల్లాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి. దీన్ని అంగీకరిస్తారా? ఎవరైనా అంగీకరిస్తామన్న వాళ్ళు చెప్పండి ఈ గ్రూప్ లో, వాళ్ళతో మాట్లాడదా? సార్ మన పిల్లలకు ఉన్నంత దాన్ని బట్టి వస్తాయి, ఈ పక్కన వాళ్ళతో లెక్కేసుకుంటాయి ఎలా సార్? అంటే పక్క వాళ్ళ పిల్లాడు మన పిల్లాడంతా తెలివిగలవాడు కాదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అది పోయే అవకాశం ఉంటే పేపర్ చూస్తాము, సార్ని అడుగుతాం, లేకపోతే వదిలేస్తాం. ఈసారికి వదిలేయండి, తర్వాత చూద్దాము, ఇదే కంటిన్యూ అయితే అని చెప్తాము. ఓకే, అందరూ అలాగే ఉంటారా అండి, లేకపోతే బాధపడతారా? ఆవిడేమో ఏం బాధపడను, పర్వాలేదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బాధపడతామండి. ఇంకోసారి చదివిస్తాం అంతే సార్. ఇంత తెలివిగల పిల్లవాడు తక్కువ మార్కులు తెచ్చుకున్నాడే అని బాధ ఉంటుంది. అంటే విధిని అంగీకరిస్తామా? యాక్సెప్టెన్స్ వస్తుందా మనకు? యాక్సెప్ట్ చేయగలమా? కంపారిజన్ అయితే వస్తుంది సార్, కంపారిజన్ అయితే చేయలేం సార్. కంపారిజన్ వస్తుంది, కరెక్టే. నేను కంపారిజన్ ఉండాలి జీవితంలో, అది కాదన్న నేను, మీరు అన్నది కరెక్టే. నేను అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వట్లా ఎవరు కూడా. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ ఫేట్ ని అంటున్నా? చేయలేం సార్. కష్టంగానే ఉంటుంది. అంగీకరించాము అని అంటే బాధపడము, మనం బాధపడుతున్నామంటే అంగీకరించలేదని అర్థం. అంగీకరించలేం. మరి ఇప్పుడు యుధిష్ఠిరుడు విషయం లోపల ఆయన అంగీకరించాడా లేదా విధిని? ఫేట్ అనేటటువంటిది మారదు. నేను ఇవాళ ప్రారంభంలో చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? ప్రారంభంలో ఎందుకు ఆ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది? ఒక్కసారి ఈ తరగతులన్నీ వినండి, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంకేమీ లేవు. మనలో పరిణతిని పెంచేటటువంటివే ఇవన్నీ తరగతులు కూడా. మళ్ళీ వినండి, నేను ఎందుకు చెప్తున్నానో వినండి. మళ్ళీ ఎప్పుడు వింటారో లేదో, ఇంకా అసలు ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. వినండి, వీలైనన్ని సార్లు వినండి. ఎవరం ఎప్పటి వరకు ఉంటామో, ఎన్ని విషయాలు నేర్చుకుంటామో తెలియదు. దొరికిన ఒక్క అవకాశం, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నాశనం చేసుకోకండి, బాగు చేసుకోండి. విధిని అంగీకరించలేం. మొదటి లోపల మనం ఏమనుకున్నాం? ఫేట్ అనేది దేవుడు కూడా మార్చలేడు. మనకేమో కథల లోపల, వాటి లోపల, అన్నిటి లోపల దేవుడు మార్చినట్టుగాను, తర్వాత గురువు మార్చేసినట్టుగాను ఇవన్నీ తెలుసుకుని, ఎవరెవరు కాల్లో పట్టుకుని ఏదో చేసుకుని ఇన్ని కష్టాలు పడుతూ ఉంటాం. కానీ గీతలో ఉన్నది ఎవ్వరూ మార్చలేరు. అది. సో ఇదొక్కటి గుర్తుంచుకోండి, ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సో ఇక ఇక్కడ ధర్మరాజు విషయం వస్తే విధిని అంగీకరించాడు ఆయన. ఆ అంగీకరణం అనేటటువంటిది మాటలు కాదు. అయితే ఆ అంగీకరించడానికి కారణం ఏంటంటే నిన్న తెలుసుకున్నాం, నిన్న యక్ష ప్రశ్నలు ఏంటంటే ధర్మానికి కట్టుబడి ఉన్నవాడు ఫేట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ నిన్నటి దాంట్లో కొద్దిగా ఒక్కసారి వెళ్దాం. ఇది ఎనాలిసిస్. ధర్మం తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఇది ధర్మం కాబట్టి యాక్సెప్ట్ చేస్తాడు, అంతే. మళ్ళొకసారి చెప్తున్నా, విధిని మనము అంగీకరిస్తామా అంటే అది ధర్మబద్ధమైతే అంగీకరించి తీరవలసిందే. ధర్మం అంటే ఏమిటి? నా పిల్లవాడు తెలివైన వాడు, వాళ్ళ పిల్లాడు, అది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఇది ప్రకృతి ధర్మము, ఇది విధి లిఖితము అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో యాక్సెప్ట్ చేస్తాం అప్పుడు. కాబట్టి ఆ ధర్మం పైన ధర్మరాజుకున్నటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో, ఆ పట్టుదల ఏదైతే ఉందో, అది ఆయనని శాంతంగా, లోతుగా విషయాలని అవగాహన చేసుకునేటటువంటి సహాయాన్ని కలిగించింది. ఆయన ఏమనుకుంటాడు? ఇన్ని రోజుల పాటు రాజుగా ఉండే నేను ఇంత చిన్న తప్పు, వద్దు అనుకుంటూ ఇంత చిన్న తప్పుని ఎలా చేశాను అంటే అది విధిలిఖితమే. బాధ లేదని కాదు, కానీ యాక్సెప్ట్ చేశాడు ఆయన. బాధపడ్డగలేదు, అయ్యో శ్రీనివాస్ గారు ఆయన బాధ, అట్లా లేదు. అవమానం అనిపించలేదా? అట్లా ఛాన్సే లేదు. అవమానం అనిపించకపోవడం ఏంటి? అందరి ముందు సభ లోపల
వీళ్ళ బట్టలు కూడా తీస్తాడు. చిన్న అంగవస్త్రం వదిలేసి, నగలు చేయించేసి, చిన్న బట్టలు అంగవస్త్రం వదిలేసి పెట్టుకుని అక్కడ కూర్చోమంటారు. చిన్న చిన్న టవల్స్ ఇచ్చి కూర్చోమంటారు. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. సభ లోపల అప్పటి వరకు కూడా ఎంతో గౌరవంగా, ప్రపంచ వ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందినటువంటి దైవ స్వరూపులని అలా సభ లోపల బట్టలు ఊడదీసి నిలబెడితే ఎలా ఉంటారు? అంతకంటే అవమానం లేదా? కానీ ప్రతిస్పందన ఉంది. అది ద్రౌపదిలో ఉన్నటువంటి అగ్నిలాగా లేదు, అంతరంగంగా ఉంది ఆయనకి. అధర్మం జరిగింది, కానీ ధర్మపదం వదిలి మనం గనక అధర్మాన్ని పెడితే వాళ్ళకు మనకు తేడా ఏముంది? కాబట్టి అధర్మమైనా సరే మనం ధర్మ మార్గంలో వెళ్ళాలి. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న పాయింట్. ద్రౌపదిది తప్ప అంటే ద్రౌపదిది తప్పు కాదు. ద్రౌపది ఆలోచనలో భారవ ఏమంటున్నాడు అంటే తప్పు కాదు అంటున్నాడు. మరి ధర్మరాజు విషయం వచ్చేసరికి ఏంటంటే, అవతల వాడు అధర్మం చేశాడు కాబట్టి నువ్వు అధర్మం చేయాల్సిన అవసరం లేదు, ధర్మాన్ని నమ్ముకో, ధర్మో రక్షతి రక్షిత. ఎవరు ధర్మాన్ని కాపాడతారో వారు కాపాడబడతారు. కాబట్టి ఆ ధర్మాన్ని నమ్ముకుని ముందుకెళ్దాము. ఒకవేళ కనుక నేను వారి కోసమని వాళ్ళు అధర్మం చేశారని చెప్పి నేను అధర్మం చేయాల్సినటువంటి అవసరం నాకేం పట్టింది అని చెప్పేసి ఆలోచించాడు. మనమే చిన్నవాళ్ళం అవుతాము. ధర్మం యొక్క సమతుల్యత, బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ చెయ్యాలి. అంతర్గతంగా స్టేబుల్ గా ఉన్నాడు. పేషెన్స్, ఈ పేషెన్స్ అనేది చాలా కష్టం. అంటే నా జీవితంలో నేను పేషెన్స్ లేకపోవడం వల్ల ఎన్ని కోల్పోయానో నాకు తెలుసు. ఈ సహనం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా గొప్పది. ఆయన విషయం లోపల ఆ సమయాన్ని సహించేటటువంటి శక్తి ఆయనకు ఉండడం అనేటటువంటిది అది దైవదత్తం అని చెప్పి చెప్పుకోవచ్చు. సరే, మరి ధర్మరాజు గురించి చెప్పాము, ద్రౌపది గురించి చెప్పాము. మన అందరిలోకి తెలివైన వాడు అర్జునుడి సంగతి ఏంటి? ఇది మనమందరము అర్జునులము. చెప్పండి ఒకసారి, మనమందరం కూడా ఎవరము? అర్జునులము. మనమంతా కూడా అర్జునులు. ఎందుకోసము అంటే ఆవేదన నుంచి మనం ఏం చేయాలంటే సాధన దిశకు వెళ్ళాలి. ఆవేదన తప్పదు జీవితం లోపల. ఆవేదన లేదు అని ఎవరన్నా అంటే అది అబద్ధం. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే అది అబద్ధం. కష్టాలు లేవు అని అంటే అది అబద్ధం. కష్టాలు అస్సలు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండవచ్చు, కానీ ఇంకా అదే వాళ్ళ పూర్వజన్మ సుకృతం. కానీ మిగతా వాళ్ళందరూ ఏదో రకంగా కష్టపడ్డ వాళ్ళే ఉంటారు. తప్పదు జీవితం లోపల. కొంతమంది ఎక్కువ కష్టపడతారు, కొంతమంది తక్కువ కష్టపడతారు. కొంతమంది ఎన్ని కష్టాలు పడ్డా కూడా ధైర్యంగా ఉంటారు. రాముడు పడ్డ కష్టాలు మనం పడ్డామా ఒకసారి ఆలోచించండి. కృష్ణుడు పడ్డ కష్టాలు మనం జీవితంలో పడ్డామా ఆలోచించండి. ధర్మరాజు పడ్డ కష్టాలు జీవితంలో మనం పడ్డామా ఆలోచించండి. ద్రౌపదికి జరిగిన అవమానం మన జీవితంలో ఎవరికైనా జరిగిందా ఒకసారి ఆలోచించండి. అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏంటి మనకు జరిగిన అవమానాలు, ఏమిటి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద గీత ముందు చిన్న గీత కనిపిస్తుంది. ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా. ఆలోచిస్తే మనం ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా? ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి ఈ జీవితంలో ఉండడు. కానీ దాన్ని పరిణతితో ఆలోచించి ఈ సమస్యని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అర్జునుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య బంధం. అతనికి కూడా అవమానం ఉంది. ద్రౌపది లాగా సేమ్ టు సేమ్ కౌరవుల పైన కోపం ఉంది, ప్రతీకారం చేసుకోవాలనే ఉంది, ఏవేవైతే ద్రౌపదిలో ఉన్నాయో. బట్ అట్ ద సేమ్ టైం యుధిష్ఠరుడి మాటలు. ఇప్పుడు భీముడు అట్లా కాదు. భీముడు ఆవేశం, అన్నయ్య నీకెందుకు 13 నెలలు అయిపోయింది, 13 నెలలు కనుక మనం ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు 13 years. ఒక పురాణం కూడా తీసుకొస్తాడు. ఇగో ఈ పురాణంలో ఉంది 13 ఏళ్ళు ఈక్వల్ టు 13 నెలలు. కాబట్టి 13 నెలలు అయిపోయింది, వెళ్ళి పదా కొట్టేసుకుందాం. సో భీముల్లో ఆవేశం, ఆలోచన లేదు. పరాక్రమం, విపరీతమైనటువంటి పరాక్రమం. భీముడు ఒక్కడే 100 మంది కౌరవులను చంపుతాడు. కౌరవులలో ఈ 100 మందిలో ఎవరిని ఎంతమందిని చంపుతాడండి అర్జునుడు? ఎవరన్నా చెప్పండి, అర్జునుడు ఎంత మందిని చంపుతాడు 100 మందిలో? ధర్మరాజు ఎంత మందిని చంపుతాడు? ధర్మరాజు కౌరవులలో ఎంత మందిని చంపాడు? నా వాయిస్ వినిపిస్తోందా? ఎవరిని చంపాడు అనుకుంటున్నాను. చంపాడు సార్. ధర్మరాజు కౌరవులలో ఎంత మందిని చంపాడు? 100 మంది. కౌరవులు 100 మందిలో ఎవరిని చంపడండి? ధర్మరాజు ఆడ చంపుతారు సార్. ధర్మరాజు చంపాడు. అర్జునుడు ఎంత మందిని చంపాడు? పోనీ లెక్క చెప్పలేం. లెక్క చెప్పడానికి రాదు సార్. అది ఉండేది అర్జునుడితో సార్. మొత్తం యుద్ధం ఉండేది
అర్జునుడే ఎక్కువ విల్లంబులు కాదు పట్టుకుని. కాదు, కౌరవులు 100 మంది ఉన్నారు కదా అన్నదమ్ములు. ఆ 100 మంది లోపల అర్జునుడు ఎంత మందిని చంపాడు అంటున్నా. చంపలేదండి, భీముడే చంపాడు. భీముడే చంపాడు, అందరినీ భీముడే చంపాడు. ఒక్కొక్కళ్ళని చంపుకున్నారు. కానీ అసలు మొత్తం ఎవరైతే కౌరవులు ఉన్నారో 100 మందిని కూడా తనే చంపేస్తాడు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అందులో. వికర్ణుడు అని ఉంటాడు, చాలా మంచివాడు ఉంటాడు. వికర్ణుడు ఎట్లా అంటే విదురుడు కంటే కూడా గొప్పవాడు. ఒక సమయం లోపల ద్రౌపది వస్త్రాపహరణం కోసం ఆమెను పిలిపిస్తానంటే అతను వద్దంటాడు. మధ్య లోపల ఆమె ఏం చేసింది, మనం పిలిపియడం ఇది తప్పు, ఇది చేస్తున్నటువంటిది ధర్మ విరుద్ధము అని చెప్పేసి చెప్తాడు క్లియర్ గా. చెప్తే అప్పుడు కర్ణుడు వచ్చి చచ్చెట్టుగా తిడతాడు వికర్ణుడిని. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే నువ్వెంత ఇది అని చెప్పేసి నోరు మూసుకుంటాడు పాపం. ఎందుకంటే కర్ణుడు అంటే దుర్యోధనుడికి ప్రాణం, దుర్యోధనుడు అంటేనేమో ఈ అన్నదమ్ములందరికీ ప్రాణం. దుర్యోధనుడు ఏం చెప్తే అది చేస్తారు. 100 మందికి ఎంత యూనిటీ అంటే, దుర్యోధనుడు ఇది తప్పు, ఇది కుక్కని చూపించి ఇది కోతి అంటే కోతి అని నమ్మేస్తారు వాళ్ళు. అవును కోతి అంటారు వాళ్ళు. అంత ప్రేమ వాళ్ళ అన్నయ్య అంటే. ఒక సమయం లోపల దుర్యోధనుడు నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు చాలా అవమానమైంది అని ఘోషయాత్రలో మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏమైంది, అప్పుడు నేను ఇంకా రాజ్యాన్ని పరిపాలించే అవకాశం లేదు, నాకు అవమానం జరిగిపోయింది, ఇంత పెద్ద అవమానం జరిగింది, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని తన తమ్ముడైనటువంటి దుశ్శాసనుణ్ణి చెప్తాడనమాట. నీకు రాజ్యాభిషేకం చేస్తాను. వాడు వద్దంటే వద్దు అంటాడు. అన్న నువ్వు చచ్చిపోతే మేమంతా చచ్చిపోతాం అంతే అంటాడు. సో వాళ్ళలో అంత యూనిటీ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా భీముడే సంహరిస్తాడు. వికర్ణుడిని చంపేటప్పుడు మాత్రము అసలు నొప్పి తెలియకుండా చంపుతాడు. తమ్ముడు నన్ను క్షమించు, కేవలము ప్రతిజ్ఞ చేశాను మీ 100 మందిని చంపుతానని అన్నాను, ప్రతిజ్ఞ కోసం మాత్రమే చంపుతున్నాను, నన్ను క్షమించు, నీకే నొప్పి తెలియకుండా నిన్ను చంపేస్తానని చెప్పి చంపేస్తాడు. వస్తాం మనము యుద్ధకాండలోకి వచ్చినప్పుడు చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాం. దుశ్శాసనుడు రెండో వాడు కరెక్ట్. అందుకని ఆయనకి పట్టాభిషేకం చేస్తాడు. సో కాబట్టి ఏమవుతుందంటే అట్లాగా మొత్తం 100 మందిని ఆయనే చంపుతాడు. సో కాబట్టి పరాక్రమం చూపించాల్సిన సమయంలో చూపించాల్సిందే. మరి అర్జునుడు తక్కువ చంపాడా? టాప్ పీపుల్ అందరినీ అర్జునుడు చంపేశాడు. సో ఎవరికి శక్తికి తగ్గట్టు వాళ్ళు చంపారు. ఇప్పుడు ధర్మరాజు ఏమి తక్కువ వీరుడా? శల్యుడిని చంపడం అసలు అది మాటలు కాదు. శల్యుడు భీముడితో సమానమైన పరాక్రమం ఉన్నటువంటి వీళ్ళ మేనమామ. మరి అలాంటిది శల్యుడితోటి జరిగిన భీకర పోరాటంలో మరి అతను శల్యుడిని ధర్మరాజు చంపుతాడు. శకుని అత్యంత శక్తివంతుడు, శకునిని యుద్ధంలో అసలు ఎవరు ఓడించలేరు. మరి సహదేవుడు అత్యంత దారుణంగా చంపేస్తాడు. సో అందరూ కూడా పరాక్రమవంతులే ఇక్కడ. కాకపోతే ఏంటంటే భీముడి పరాక్రమం ముందు ఏమీ లేదు. భీముడికి ఆయుధాలు ఉండవు. భీముడు గనక బాణం పట్టాడంటే మనం అందరం ఎంతసేపు భీముడు గదా యుద్ధం అనుకుంటాం. భీముడు గనక బాణం పడితే అవతల ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు. ఒక్కొక్క బాణానికి 1000 మందిని చంపేస్తూ ఉంటాడు అతను. అంత ఇది. కానీ బాణాలు పట్టుకోడు, గద పట్టుకోడు, రాళ్ళు రప్పలు ఏది దొరికితే అది విసిరేస్తాడు. ఇట్లా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక ఏనుగుని ఇట్లా పట్టుకుని విసిరేయడం. ఏనుగులను విసిరేయడం ఏమిటి అసలు? 100 ఏనుగులని ఒక్క వ్యక్తి కొట్టి చంపగలడు. అంత శక్తివంతుడు. ఇట్లా మొత్తం రథాలను ఇలా గుండ్రగా తిప్పుతాడు. ఇట్లా రథాలను గుండ్రగా తిప్పి పడేస్తాడు. సో అంత పరాక్రమం భీముడికి ఉన్నటువంటిది పరాక్రమం. మనం సినిమాలో చూసినట్టుగా ఇలా ఉండడు భీముడు. అందగాడు. మనకేంటంటే కొద్దిగా భీముడు అని చెప్పి తెలియడానికి లావుగా పెడతారు, కానీ భీముడు చాలా అందగాడు. దానికి తోడు పాపం మంచి క్వాలిటీస్ ఉంటాయి భీముడి లోపల. వంట చేస్తాడు భీముడు, అసలు అమేజింగ్. ద్రౌపదికి చాలా మంది అంటారు అనమాట, అసలు భీముడు ఆబ్వియస్లీ ద్రౌపదికి అర్జునుడు అంటేనే ఇష్టము. అందువల్లనే ఆమె అందరికంటే ముందు చచ్చిపోతుంది. 5గురిని సమానంగా చూసుకోవాలి కదా భర్తలని. ఆజాన్ బావులు వాళ్ళు 12 అడుగులా ఉంటారు, హైట్ కూడా ఎక్కువ ఉంటారు. ఆజాన్ బావులు అంటారు వాళ్ళు. అవును. సో అయితే వాళ్ళు 5గురిని సమానంగా చూసుకోకుండా అర్జునుడిని ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట ఆమె. అందుకని ఆమె స్వర్గారోహణంలో ముందుగా ఆమె మరణించడం జరుగుతుంది. అయితే ఈ ద్రౌపది ఎవరైతే ఉంటుందో ఆమె భీముడిని ఎక్కువ ఇష్టపడాలి. కానీ భీముడిని ఇష్టపడకుండా అర్జునుడిని ఎక్కువ ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే భీముడు అద్భుతంగా వంట చేస్తాడు. మంచి ఆడవాళ్ళకి బాగా వంట చేసేటటువంటి మగవాళ్ళంటే పెద్దగా ఇష్టం ఉండదురా. ఇది నేను కరెక్ట్ చెప్తున్నానా తప్పు చెప్తున్నానా మీరే చెప్పాలి. బాగా వంట చేసే మగవాళ్ళు
కరెక్ట్ మగవాళ్ళకి ఇది వంట మీకు ఏరియా వస్తే సార్. పెళ్ళాం చేసిన వంటలు నచ్చవు సార్. నచ్చవు వంకలు పెడతారు వంకలు పెడతారు. అందుకనే మరి వంటలు చేసే మగవాడు అంటే మాకు వచ్చిన నచ్చదు. వాళ్ళు మా వంటలు నచ్చరు సార్, అందుకే మేము ఇష్టపడం. అది సో అందుకోసం అని చెప్పి గాని అదర్వైజ్ ద్రౌపది భీముడిని ఎక్కువ ప్రేమించాలి. ఇప్పుడు నేను అందుకే వంటలవి నేర్చుకోలే. వంటలు అంటే అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అర్జునుడిని అర్జునుడే గెలుస్తాడు కాబట్టి ఆవిడ్ని మత్స్య యంత్రంలో, అందుకని అర్జునుడు అంటే ఎక్కువ ఇష్టపడుతుంది అంటారా? లేదు పరాక్రమంవంతుగా చూసుకో. అర్జునుడు అందరిలోకి తెలివైనవాడు. ఆబ్వియస్లీ 5గురిలోకి కూడా తెలివైనవాడు అర్జునుడే కదా, అందులో అనుమానం ఏముంది? అర్జునుడు అందుకోసమే ఇప్పుడు మనకు విలువిద్యలో ఎక్కువ ప్రావీణ్యం. మొత్తం మహాభారతంలో అందరూ అన్ని విద్యలు నేర్చుకుంటారు. అయితే మనకు విలువిద్య అనేటటువంటిది చెప్తారు కానీ విలువిద్య అంటే బాణం వేయడం, అందరూ బాణం వేయగలరు. బాణాలు వేయడం గొప్ప కాదు. బాణాలు ఎవడైనా వేస్తాడు. అస్త్రాలు సంపాదించడం గొప్ప. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నానో? కష్టపడిపోతున్నానా నేను? అదే అస్త్రం వేయడం గొప్ప. అవును, అస్త్రాలు అస్త్రాలు బాణాలు ఎవడైనా వేస్తాడు. బాణాలు ఎవడైనా గురిపెట్టి కొట్టగలడు. అది పెద్ద లెక్క కాదు. అది పెద్ద ఇది కాదు. అస్త్రం అనేటటువంటిది సంపాదించాలి. అస్త్రం అంటే ఏంటి? మంత్రంతో వచ్చేదాన్ని అస్త్రం అంటారు. మంత్రంతో ఇప్పుడు నేను ఇది రిమోట్ ఉందనుకో, ఈ రిమోట్ ని పాశుపతాస్త్రంగా చేసి అని చెప్పి, ఒక్క నిమిషం మాట్లాడకండి, ఉఫ్ అని చెప్పేసి పడేసాం అనుకోండి, పడేసిన రిమోట్ పాశుపతాస్త్రంగా మారిపోతుంది. పక్కనే వాటర్ బాటిల్ ఉంది, నేను ఉఫ్ అని అన్నాను అనుకో, అంటే అది మళ్ళీ పాశుపతాస్త్రం. ఎందుకంటే ఉఫ్ అంటే పాశుపతాస్త్రం కదా. ఇంకేదన్నా అంటే అది వాయవ్యాస్త్రం. అలా ఒక్కొక్క మంత్రం చదివితే ఒక్కొక్క రకమైనటువంటి అస్త్రం. అలా కొన్ని వేలాది అస్త్రాలు ఉంటాయి. మంత్రోచ్చారణ చేయటం వల్ల వేలాది అస్త్రాలు ఉంటాయి. వేలాది అస్త్రాలకు వాటికి సరైనటువంటి మంత్రాలు చదవాలి. తర్వాత ఆ మంత్రాలని వెనక్కి తీసుకోగలిగేటటువంటిది ఉండాలి. దీనికి ఏంటంటే అద్భుతమైనటువంటి ధారణ శక్తి ఉండాలి. అది కష్టం అన్నమాట. లేకపోతే ఇప్పుడు ఏముంది, అస్త్రాలు అందరూ వేయగలరు, కానీ వేయగలరు. కానీ వేయాలంటే ఫస్ట్ బ్రహ్మాస్త్రం వేసి చంపేయచ్చు కదా అందరినీ. అలా ఉండదు. అక్కడ ఒక అస్త్రం ప్రయోగించాలి అంటే ఎంత శక్తి కావాల్సి వస్తుందో తెలుసా? అందుకోసం అని చెప్పి డైరెక్ట్ గా వేయరు. ముందు చిన్న అస్త్రాలతో కొట్టి చూస్తారు, ఇక తర్వాత లాస్ట్ కు బ్రహ్మాస్త్రం తీస్తారు, అంతే. ఇప్పుడు రాముడు కూడా రావణాసురుడిని ఫస్ట్ టైం వచ్చినప్పుడు చితక బాధేస్తాడు. బాధేయగానే రావణాసురుడు దెబ్బలు తింటాడు. మనం ఆదిత్య హృదయం కంటే ముందు తెలుసుకున్నాం చాలా బాగా. ఆదిత్య హృదయం ఫస్ట్ పార్ట్ ప్రతి ఒక్కరూ విని 1,00,000 సార్లు వినండి. రామాయణంలో ఉన్న యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మనము మిగతా వాళ్ళలాగా అడ్డగోలు విషయాలు నేర్చుకోం. మనం ఎగ్జాక్ట్లీ మనకు ఏవైతే ప్రిస్క్రైబ్ చేసిన గ్రంథాలు ఉన్నాయో, అంటే ఏవైతే రామాయణం ఎవరు రాశారు, వాల్మీకిదే మనం చదువుకోవాలి. వ్యాసుడు రాసినవే అవే చదువుతుంటాం మనం. అందులోంచి చెప్పుకున్నాం మనం. ఆదిత్య హృదయాన్ని చూసుకోండి, మనం ప్రారంభం ఎలా చెప్పుకున్నామో, ఏ రాక్షసులను చంపాడు రాముడు, ఎంత డీటెయిల్ గా చంపాడు, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఆ టైంలో రావణాసురుడిని చావగొట్టేస్తాడు, చితక బాధేస్తాడు. రావణాసురుడు స్ఫుర తప్పి ఇదైపోతాడు. అప్పుడు అతని సారథి దూరంగా తీసుకెళ్లగానే రావణాసురుడికి సారథికి మధ్య బోల్డ్ అంత గొడవ అవుతుంది. అప్పుడు అతను చెప్తాడు, నువ్వు చెప్పింది నా రాజుగా కరెక్ట్, కానీ నేను సారథిగా చేసింది కరెక్ట్ అని చెప్పి అంటాడు. అప్పుడు రావణాసురుడు తప్పు ఒప్పుకుంటాడు. జనరల్లీ రావణాసురుడు తప్పు ఒప్పుకోడు. మన డొనాల్డ్ ట్రంప్ లాగా నేనేం చేస్తే అదే కరెక్ట్ అంటాడు. కానీ అలాంటిది రావణాసురుడు ఒప్పుకుంటాడు, సారథిని నువ్వు చేసింది మంచిదే, పద తీసుకెళ్లి ఈసారి రాముడి దగ్గరికి విన్నావు, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టోటల్లీ అనగానే అప్పుడు తీసుకెళ్తాడు అనమాట. సో అది చాలా గొప్పది. అది మనం అలాగా అదే విధంగా తెలివితేటలు కావాలి దానికి. మరి అన్ని కొట్టే బదులు డైరెక్ట్ గా రాముడు బ్రహ్మాస్త్రం వేస్తే అయిపోయేది కదా. అది కాదు, దానికి అస్త్రాలు గుర్తుంచుకునేటటువంటి శక్తి ఉండాలి, ధారణ కావాలి, తపశక్తి కావాలి, ఇవన్నీ కావాలి. ఆ శక్తులు అవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే తప్ప అస్త్రాలు అప్పటికి జ్ఞాపకం రావు. కర్ణుడికి శాపాల వల్ల గుర్తు రాలేదు అనేది ఒకటైతే, తనకు అర్జునుడిలో ఉన్నటువంటి పవిత్ర సంబంధం లేదు, అస్త్రాలకు తనకు ఉన్న పవిత్ర సంబంధం లేదు. అర్జునుడు దేవుడు, కర్ణుడు రాక్షసుడు. సో కాబట్టి కర్ణుడికి ఏదైతే లక్షణాలు ఉండాలో అర్జునుడిలో, ఆ లక్షణాలు లేకపోవడం వల్ల కర్ణుడు ఓడిపోతాడు యుద్ధంలో. మరి కర్ణుడు అర్జునుడి కంటే ఏజ్ లో పెద్దవాడు. మళ్ళీ కర్ణుడు అర్జునుడి కంటే పెద్ద హీరోస్ దగ్గర నేర్చుకుంటాడు. ఎవరు? పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు, మరి ద్రోణాచార్యుడి దగ్గర కూడా నేర్చుకుంటాడు. మరి అంత గొప్ప వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పటికీ కూడా మరి అర్జునుడితో సమానం ఎందుకు కాలేకపోయాడు? మరి పుట్టుకతోటే సహజ కవచ కుండలాలు వచ్చాయి.
ఎందుకు కాలేకపోయాడు అంటే తన లోపల ఉన్న లక్షణాలన్నీ చెడు లక్షణాలు. అందుకే ఆ దైవీ లక్షణాలను మనం పెంచుకోవాలి. అందుకే అర్జునుడు గొప్పవాడుగా రాక్షసుడు కాబట్టి అంటున్నాను. కాబట్టి ఏమైందంటే మనకు ఆ అస్త్రాల అంతా ఇప్పుడు ఎవడైనా బాణాలు వేయగలడు, బాణాలు ఎవడన్నా వేయగలడు. బాణ విద్యలో యుధిష్ఠరుడు అంటారు ఆయనని, ధర్మరాజుని. యుధిష్ఠరుడు అంటే ఏంటి? యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు యుధిష్ఠరుడు. ఆయన యుద్ధంలో స్థిరంగా ఉండి కొట్టగలడు. శల్యుణ్ణి జస్ట్ ఇమాజిన్, శల్యుణ్ణి ఓడగొట్టడం అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. సో అంత పరాక్రమవంతుని కూడా ధర్మరాజు ఓడగొట్టాడు అంటే అది నాట్ ఎన్ ఈజీ టాస్క్. అత్యంత శక్తివంతుడు తప్ప అది కొట్టలేడు. మరి అట్లా అని చెప్పి ధర్మరాజుకు కోపం రాదు, ఆవేశం రాదు, అది అబద్ధం. ధర్మరాజు అర్జునుడు ఒకసారి ఎలాంటి మాటలు తిట్టుకుంటారంటే ఇక మనం తిట్టుకుంటాం కదా, ఆ రేంజ్ లో తిట్టుకుంటారు. నేను చంపేస్తా అని చెప్పేసి అంటాడు అనమాట అర్జునుడు. నేను చంపేస్తా, నీ తలకాయ నరికేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్న మీదకి. కృష్ణుడు వచ్చి బలవంతంగా ఆపేస్తాడు. సో ఆ రేంజ్ లో ఆ టైంలో ఎలా రెగులుతాయంటే కర్ణుడి చేతిలో అంతకుముందు చావు దెబ్బలు తినేస్తాడు. కర్ణుడు వచ్చేసేసి ధర్మరాజుని దారుణంగా కొడతాడు. కొట్టగానే ఈయన పాపం పోరాడతాడు చాలా, కానీ ఓడిపోతాడు కర్ణుడి చేతిలో. అయితే కర్ణుడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు, నేను అర్జునుడిని చంపడానికే ఉన్నాను అని చెప్పి. ఇవన్నీ మనం యుద్ధకాండలో నేర్చుకుంటాం, ఇప్పుడు అవసరం లేదు. కానీ ఏదో మీరు సరదాగా వింటున్నారని చెప్తున్నాను అంతే. చెప్పనా? అలాగే కంటిన్యూ చేయనా? చెప్పండి. అర్జునుడికి సిచ్యువేషన్ లో అండి అంత అలా పోరు ఏంటండి? ధర్మరాజుకిను అర్జునుడికి ఏ సిచ్యువేషన్ ఎక్కడా చూపించలేదు, వినలేదు. అదే కదా దురదృష్టం. అదే అంటే ఏంటంటే ఒరిజినల్ పుస్తకాలు చదువుకోకపోవడం వల్ల ఇది ఇంత దారుణం అన్నమాట. ఒరిజినల్ పుస్తకాలు ఎవరు చదవరు. ఏమైతుందంటే ఈ కర్ణుడు కొల్లబొడి చేస్తాడు ధర్మరాజుని. కానీ అప్పుడు అంటాడు, నీ ప్రగల్భాలు ఏంటి, నువ్వు ఏం చేసావు ఇవాళ, నన్ను ఇన్ని కొట్టేశాడు, నేను మొదటి నుంచినే కర్ణుడు అంటే భయపడుతున్నాను. మనకి ఈవెన్ యుద్ధకాండ ఈ అరణ్య పర్వంలో వచ్చినప్పుడు, ఇంకా యుద్ధకాండ వదిలేసేయండి, ఆ యుద్ధంలో బోల్డ్ అన్ని పర్వాలు ఉన్నాయి. ఆ యుద్ధ పర్వాల కంటే ముందు మనకు ఈ అరణ్య పర్వంలోనే కర్ణుడు ఒకసారి ప్రామిస్ చేస్తాడు, అర్జునుడు ఎట్లా అయితే సంపాదించడానికి వెళ్ళాడో నేను కూడా అట్లా సంపాదిస్తాను ఆయుధాలు అని చెప్పేసి అనగానే, ఆ మాట వినగానే ధర్మరాజు రాత్రంతా పడుకోడు. అర్జునుడితో చెప్తాడు, కర్ణుడు ప్రామిస్ చేశాడు. సారీ అర్జునుడు వెళ్ళాడు ఇంకా, సారీ తప్పు చెప్పాను, అర్జునుడు వెళ్ళాడు ఇంకా. ఈ ఘోషయాత్ర అయిన తర్వాత తను బాధపడుతూ ఉంటాడు దుర్యోధనుడు. అప్పుడు చెప్తాడు, నువ్వు బాధపడకు, వాళ్ళందరినీ కూడా నేను ఓడగొడతాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఆ మాటకి మళ్ళీ వీడొచ్చి గూఢచారులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు ధర్మరాజుకి. చెప్పగానే ధర్మరాజు రాత్రంతా పడుకోడు. పొద్దున్న అర్జునుడితో చెప్తాడు, నువ్వు వెళ్ళిపోవాలి, అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకొని నువ్వు అస్త్రాలు సంపాదించు. ఎందుకంటే కర్ణుడి బాణము ఆ సంధించే శబ్దం వింటే ఆ శబ్దానికి నా గుండె అదిరిపోతుంది అంటాడు. సో అట్లా ఒకళ్ళిద్దరు తప్ప స్కిల్ఫుల్ పీపుల్ ఎవరు లేరు. అర్జునుడు కర్ణుడు తప్ప అంతగా ధనుర్విద్యలో స్కిల్ఫుల్ పీపుల్. మామూలు బాణాలు అందరూ వేస్తారు, కానీ వీళ్ళు ఏంటంటే అస్త్రాలు కూడా సంపాదించగలరు. దాంట్లో కూడా స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆయన పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు కదా. సో కర్ణుడు పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. ఒకటే ఏంటంటే ఆ అసూయ మనం మొదట్లో చెప్పుకున్నదే, అసూయతోటి పాడైపోయాడు. చిన్నప్పటి నుంచి కూడా ఈ పాండవుల పైన అసూయతో పెరిగాడు. ముఖ్యంగా అర్జునుడు అంటే విపరీతమైనటువంటి అసూయ. మరి అర్జునుడు తనకంటే ఎన్నేళ్ళు చిన్నవాడు, 5-6 ఏళ్ళు పైన చిన్నవాడు. మరి అయినా కూడా అంత అసూయ పడడం తప్పు కదా. సో అది వాడికి ఎందుకంత గుర్తింపు రావాలి అని చెప్పేసి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అర్జునుడి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇతనికి కూడా ద్రౌపదిలాగా అవమానం ఉంది, కౌరవులు చేసిన వాటన్నిటికీ బాధగా ఉంది, ప్రతీకారం కూడా తీసుకోవాలనుంది. బట్ అట్ ద సేమ్ టైం ధర్మరాజు లాంటి లక్షణాలు, సమయం అవసరము, మనం ప్రిపేర్డ్నెస్ కావాలి, సిద్ధంగా ఉండాలి, శక్తి సంపాదించుకోవాలి. సో ఈ విధంగా ఆయన ఏంటంటే 2 రకాల మార్గాలని కూడా తీసుకోగలిగినటువంటి వాడు అర్జునుడు. అందుకే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక వారధి, ఇద్దరి మధ్యలో స్నేహితుడు అని చెప్పేసి భారవి చెప్తాడు, వీరిద్దరి మధ్య కూడా. సో ఇటువంటి వర్ణన ఏదైతే ఉందో, మరి వ్యాసుడు చాలా అద్భుతమైన వర్ణన ఇచ్చినప్పటికీ కూడా భారవి చెప్పినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా, అంటే ఒక వ్యక్తి వేదనని, ఆవేదనని కార్య రూపంలో సాధకుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయాలు ఎవరు చెప్పలేరు. ఒక అగ్ని లాంటి వాడు, ఒక అగ్నిలో ఎంతైతే శక్తి ఉందో అంత, ఒక ఫ్యూచరిస్టిక్ థాట్, వ్యూహాత్మక చింతన అంటారు.
అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్, చక్కగా ఏం చేయాలి, ఎలా చేయాలి. సాధన కావాలి అంటే వీరత్వం. ఆ వీరత్వం అనేది ఎప్పుడు కూడా నీ సాధనతోనే ముడిపడి ఉంటుంది. నీకు వీరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో కూర్చొని సాధన చేయను అంటే కుదురుతుందా? సార్ ప్రయోజనం చెప్పాడు, ఇక నేను మిగతాదంతా కూడా పొద్దున లేచి డాన్సులు టిక్కు 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 ఈ డాన్సులు చేస్తానంటే అంతే. ఇక పిలుస్తారు జనాలు, బోల్డ్ అన్ని ఫంక్షన్స్ కి పిలుస్తారు, కూర్చొని డాన్సులు చేస్తూ కూర్చుంటే ఎట్లాగా? అంతేనా కదా చెప్పండి? సో అలా కాకుండా సాధన కావాలి అంటే ముగ్గురు భావము వేరే, ముగ్గురు భావము ఒకటే, కానీ వాళ్ళు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి మాత్రం మార్పు వచ్చింది. అందువల్ల ఏమైంది? అందరూ కలిసి ఇంకా బావా నువ్వు వెళ్లాల్సిందే, తప్పదు, నువ్వు హిమాలయాస్ కి వెళ్లి తీరవలసిందే. ప్రతిస్మృతి విద్యనివ్వడం, ఆ విద్యని ఇవ్వడం వల్ల అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అర్జునుడు. నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంద్రకీలాద్రి పర్వతం వెళ్తున్నాడు. అద్భుతమైనటువంటి హిమాలయాలు ఎంత బాగున్నాయో భౌతికంగా చూస్తే. దీనికి తోడు భౌతికంగా చూసిందే కాకుండా ఆధ్యాత్మిక భావన కూడా ఆయన లోపల కలుగుతోంది. అలా ప్రకృతి అందాలన్నింటికీ కూడా చూస్తున్నాడు. తెల్లటి మంచు పర్వతాలు, కొన్ని ఎత్తుగాను, కొన్ని ఎత్తు తక్కువగాను, కొన్ని తెలుపుగాను, మధ్య మధ్యలో నలుపుగాను, సూర్యుడు పడగానే రకరకాల రంగులలోకి వస్తూ మెరుస్తూ, మళ్ళీ చెట్లున్న చోట బోలెడన్ని చెట్లు, రకరకాల చెట్లు, ఎటు చూసినా కూడా హిమాలయ నదులు, ఆ నదులు చేస్తున్నటువంటి శబ్దాలు, ఆ నదుల శబ్దాలు ఆయనకి వేదాలలాగా వినిపిస్తున్నాయి. గంభీరంగా ఆ నదుల యొక్క శబ్దం కనిపిస్తుంది. ఆ నదులన్నీ కూడా రాళ్ల మీద పడ్డప్పుడు రాళ్లను కూడా తమతో పాటు తీసుకెళ్లిపోతాయా? లేదా ఇవన్నీ కూడా సంగీతము ప్లస్ తబలా అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా ఒక దగ్గర వినిపిస్తున్నాయా? ఆగదు ఆ మ్యూజిక్. మనం చేసేటటువంటి మ్యూజిక్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి ఆపాల్సిందే. కానీ ఈ మ్యూజిక్ ఆగదు. మన జీవిత పయనంలాగా, మన కర్మ ఉన్నంత వరకు కూడా మన జీవితం నదిలాగానే కొనసాగుతూ ఉంటుంది. నది సముద్రాన్ని చేరుకుంటుంది. అదే విధంగా మనం కూడా మన కర్మలన్నింటినీ ఎవరండి ఆ విధంగా నది సముద్రానికి చేరుకునే వరకు ఆ పయనం ఆగదు. అదే విధంగా మనం కూడా కర్మలు ఉన్నంత వరకు కూడా కర్మలని పోగొట్టుకోవాలి. భగవంతుడిలోంచి వచ్చిన మనం కర్మలన్నింటినీ పోగొట్టుకుని, మన పాపాలన్నింటినీ పోగొట్టుకుని, మన పుణ్యాలన్నింటినీ కరిగించుకుని భగవంతుడిలో కలిసిపోవాలి. మన శాశ్వత రూపాన్ని తెలుసుకోవాలి. ఆ శాశ్వత రూపాన్ని తెలుసుకోవడానికి హిమాలయాలు ఈయనకి చాలా గొప్ప శక్తిని కలిగిస్తున్నాయి. చెట్లు, చేమలు, మునుల ఆశ్రమాలు. తను కూర్చోగానే తపస్సు కుదిరిపోతుంది. అలా కూర్చోగానే తపస్సులోకి వెళ్ళిపోతున్నాడు. మరి ఇది ద్వైతవనంలో ఎందుకు అవ్వలేదు? ఇక్కడ ఎందుకుంది? బహుశా ఇది అద్వైత వనమేమో. అద్భుతంగా ఉంది ఇక్కడ. కళ్ళు మూసుకోగానే కూడా ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే కళ్ళు మూసుకోగానే హిమాలయాల్లో నిద్రపోతారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. అవన్నీ చూస్తున్నాడు. ఒక సాధకుడు జీవితంలో ఎలా ఎదగాలి, ఏ విధమైనటువంటి పరిణతి రావాలి, మధ్య మధ్యలో రాళ్ళు అడ్డం వస్తున్నాయి, చెట్లు అడ్డం వస్తున్నాయి, మట్టి అడ్డం వస్తుంది. కొద్దిసేపు పోరాడి రాళ్లను కూడా కరిగించి, మట్టిని కూడా దెబ్బ కొట్టి, ఒడ్డును కూడా ఒక్కొక్కసారి తనతో కలుపుకుని, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనేక చోట్ల నుంచి వస్తున్నటువంటి స్ట్రీమ్స్ అన్నింటినీ కూడా తనతో కలుపుకుని నది మాత్రం ముందుకే పయనం చేస్తుంది. ఒక సాధకుడు ఎలా ఉండాలి అనే విషయం తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా హిమాలయాలలో రకరకాల రంగులు కనిపిస్తున్నాయి ఈయనకి. ఆ రంగులన్నీ చూస్తున్నాడు ఆయన.
ఇవన్నీ కూడా హిమాలయము రత్న గర్భన, రత్నములన్నీ తన కడుపు లోపల ధరించినదా హిమాలయం. ఎక్కడ చూసినా రంగులే, ఎక్కడ చూసినా రంగులే. కొన్ని నీళ్ల రంగులు, కొన్ని పక్షుల రంగులు, కొన్ని సూర్యుడు వల్ల వచ్చినటువంటి రంగులు, చెట్ల నుంచి వచ్చినటువంటి రంగులు, రకరకాల పక్షుల యొక్క రంగులు. ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యంగా ఉంది. వీటికి తోడుగా పెద్ద పెద్ద దేవదారు చెట్లు, సప్త వర్ణాల చెట్లు, 7 రంగులలో ఉన్నాయిట చెట్లు. దూరంగా కనిపిస్తున్నాయి కల్పవృక్షాలు, దివ్య జాతి వృక్షాలు కూడా అర్జునుడికి కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా చూస్తున్నాడు అర్జునుడు. మనసు లోపల తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. హిమాలయము మరేదో కాదు, ఈ భూమికే ఒక కిరీటం అని చెప్పేసి కిరీటంతో పోల్చాడు భారవి. అలా ముందుకు ప్రయాణం చేస్తే అందమైనటువంటి ఆశ్రమాలు, ఏ విధమైనటువంటి రణగోణ ధ్వని లేదు, ప్రశాంతమైనటువంటి వాతావరణము, అద్భుతమైన సాత్వికమైనటువంటి జీవితం. జంతువులు, పక్షులు, పరస్పరము శత్రుత్వాన్ని కూడా మర్చిపోయి ఈ మునుల యొక్క సాధన యొక్క తరంగాల వైబ్రేషన్ ఈ జంతువులన్నీ కూడా స్వీకరించాయా? వాటి లోపల కూడా ఏ విధమైనటువంటి పగ, ప్రతీకారము, ఇటువంటి భావాలు కనిపించకుండా ఉండడము ఆశ్చర్యపోతున్నాడు అర్జునుడు. చూస్తూ ముందుకెళ్తున్నాడు. తన హృదయంలో తెలియని ఆనందం, దానికి తోడు ప్రతిస్మృతి విద్య వల్ల అర్జునుడిలోంచి కూడా ఒక గొప్ప తేజస్సు బయటికి వెళ్తోంది. గత వారం తెలుసుకున్నాం. పంచాగ్నుల మధ్య అర్జునుడు కూర్చున్నాడా, లేదా ఒక కలువ పువ్వు మధ్యలో ఒక అగ్నిలాగా కూర్చున్నాడా? ఏమిటి వెలుతురు? హిమాలయాలు తెల్లగా ఉంటాయి, కానీ అర్జునుడిలో వచ్చినటువంటి కాంతి వల్ల అవి కూడా ఎర్రబడుతున్నాయా? లేదా హిమాలయాల దగ్గరికి ఇంకొక సూర్యుడు వచ్చాడా? ఒక సూర్యుడి వల్ల రకరకాల వర్ణాలు కనిపిస్తున్నాయి హిమాలయాల వల్ల. అర్జునుడి వల్ల మరొక వర్ణం కనిపిస్తుందా? అద్భుతమైనటువంటి వర్ణన భారవి చేస్తున్నాడు. గొప్పమైనటువంటివి శిఖరాలు. ఈ శిఖరాల శోభ, రత్న గర్భ అయినటువంటి హిమాలయాలు ఎలా ఉన్నాయంటే, అవి హిమాలయాలు ఆ మబ్బులు మధ్య మధ్యలో తెల్ల మబ్బులు ఇలా కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయంటే ఆకాశ గంగని రా రా అని చెప్పేసి చేతిలోకి స్వీకరిస్తున్నాయేమో అని చెప్పి. రకరకాల రంగుల రాళ్ళు, అష్టధాతు ఉంగరాలు, మణులు, ఇవన్నీ కూడా ఇది రాత్ర పగల అన్నట్టుగా తెలియకుండా అన్నమాట. కాంతుల వల్ల ఇది రాత్రో పగలో తెలియడం లేదు. ఎందుకు ఇంద్రకీలాద్రి పర్వతం అంత గొప్పగా ఉంది? గంధర్వులు, యక్షులు, దేవతలు వీరందరూ కూడా అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నారు. సెలయేళ్ళన్నీ కూడా వేదమంత్రాల ఘోష. అర్జునుడు ఎవరో కాదు, దైవ స్వరూపుడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం పైన అడుగుపెట్టగానే ఆ పర్వతం కూడా తన జన్మ ధన్యమైంది అని చెప్పేసి అనుకుంటా. అలా ఇంద్రకీలాద్రి పర్వతంపై నడుస్తున్నాడు అర్జునుడు. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం, కొద్దిసేపు హిమాలయ దర్శనం. భూమి మొత్తానికి ఇదే ఆలయం కదా. ఈ కనిపిస్తున్న భూమి మొత్తంలో దైవము నివసించేటటువంటిది ఇక్కడే కదా అనేటటువంటి సత్యాన్ని అర్జునుడు గుర్తించడం మనం తెలుసుకుంటున్నాం. అనేక రకాల వృక్షాలు, జంతువులు, వీటన్నింటినీ చూసిన తర్వాత ఆయన లోపల అర్థమవుతుంది, ఇది మామూలు శోభ కాదు, ఇది భగవంతుడి శోభ. మేఘాలన్నీ కూడా శిఖరాల చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంది అంటే శివుడికి అవి బట్టలు కడుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుందిట.
ఆ దారి లోపల తపస్సు చేసుకోవడానికి సిద్ధులు, చారుణులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. విద్యాధరుడు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా అర్జునుడిని చూసి అర్జునుడి యొక్క పరాక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన వేషం చూసినట్లయితే ఒక ముని వేషం, కానీ చేతిలో పక్కన చూసినట్లయితే గాంధీవం, పరాక్రమం. మునియా వీరుడా? ఆయన అంటున్నాడు, ఇది మామూలు కాదు, ఇది భూమికి కొలబద్ద. హిమాలయాన్ని విస్తృతి చెప్పాలి అంటే ఇక దీని హిమాలయాల లెంత్ ను బట్టే చెప్పాలి, ఇంకా అంత పెద్దది అనేటటువంటి విషయం. హిమాలయాలన్నీ కూడా శివుడు నవ్వుతున్నట్టుగా ఉన్నాయట. ఆయన పోలికలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. చాలా సులభంగా శ్లోకాలు నారికేల పాకం అంటారు. నారికేల పాకం అంటే ఏంటంటే ముందు కొద్దిగా కఠినంగా ఉంటాయి చదవడానికి, కానీ అర్థం తెలిసిన తర్వాత చాలా ఆనందంగా అనిపిస్తాయి. ఆ హిమాలయాల దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. నారికేల పాకం ముందు కొబ్బరికాయని కొట్టాలి కదా, అలా అన్నమాట. సో అనువైన ప్రదేశాన్ని ఎన్నుకొని గత వారం తెలుసుకున్నట్టుగా చక్కగా తపస్సుని, అంటే భౌతిక వైభవం, ఋషుల యొక్క తపోదు భూమి, దేవతల యొక్క సాన్నిధ్యాన్ని, ఇలా 3 యాంగిల్స్ లోపల ఈ హిమాలయాన్ని మనము చూసుకున్నాం ఇప్పటి వరకు. భౌతికంగా తెల్లగా ఉన్నాయి, ఋషుల తపోభూమి వల్ల ప్రశాంతంగా ఉన్నాయి, దైవ సాన్నిధ్యం వల్ల ప్రతి చోట కూడా వేద ఘోష వినిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే అద్భుతమైన ఆకాశాన్ని తాకే శిఖరాలు, తెల్లటి మంచుతో ఉన్నటువంటి వేవో ఈ గిరులు ఎలా ఉన్నాయంటే, గిరి అంటే ఇది మన శిఖరాలు, అవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు. బంగారు రంగు లోపల మెరుస్తూ మేఘాలు వాటిని ఆలింగనం చేస్తున్నట్టు, ఇది భూమి మీద నిలిచినటువంటి ఒకే ఒక దేవాలయం కదా అని భారవి చక్కగా వర్ణించాడు. నదుల జలపాతం కూడా ముత్యాల హారాలలాగా పైనుంచి కిందికి వస్తున్నాయట కొన్ని జలపాతాలు. మనం ఇది పాండ్యరాజు వర్ణనలో కూడా తెలుసుకున్నాం. పైనుంచి గంగ లాంటి పవిత్రమైనటువంటి నదులు వస్తున్నాయి ఇక్కడ, గర్జించేటటువంటి ప్రవాహాలు, కొన్ని చోట్ల అలా ప్రశాంతతనిచ్చేటటువంటి నీటి యొక్క శబ్దం చాలా అద్భుతంగా ఉంది. ఇది జల సౌందర్యం కాదు, నా లోపల చిత్తశుద్ధి కలగాలి, ఇక్కడ ఉన్న చెత్తని అలా అక్కడ బయటపడేయాలి అని ఆ రోజు అర్జునుడు డిసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఈ రోజుకు కూడా అర్థం కాలేదు. పుష్పించే వృక్షాలు, ఔషధ గుణాలు, అక్కడ ఉన్నటువంటి మొక్కలు మామూలు మొక్కలు కాదు, రకరకాల ఔషధ మొక్కలు, సింహాలు, రకరకాల మృగాలు, పక్షులు, చక్కగా మధుర గానం, ఉగ్రత ఉంది, మృదుత్వము ఉంది, శక్తి ఉంది, శాంతి ఉంది. ఇదే మనలో యోగ స్వరూపం. అత్యంత పవిత్రమైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలు, తపస్సులలో నిమగ్నమైపోయినారు. మధ్య మధ్యలో కూడా కొన్ని చోట్ల యజ్ఞం కోసం అని చెప్పి ఆ అగ్నులన్నీ చూస్తున్నాడు. కొన్ని చోట్ల అద్భుతమైనటువంటి మంత్రోచ్చారణ జరుగుతుంది, మరికొన్న చోట్ల అసలు కర్మకాండలు ఏవీ లేనటువంటి ఒక పవిత్రమైనటువంటి ధ్యానం. ఇంత వైవిధ్యంగా ఉంది. ఇది ప్రకృతి కాదు, ఇది ఒక తపోభూమి. హిమాలయాలు అనేవి మామూలు విషయాలు కాదు, తపోభూమి. ఇక్కడ ఎవరున్నారు? ఇది శివ పార్వతులు ఉన్నారు. ఇది హిమ పర్వతం అంటే ఏంటి? శివ పార్వతులు ఉన్నారు కాబట్టి ఇది దైవభూమి. దేవతలందరూ ఇక్కడే సంచారం చేస్తున్నారు, అందరు దేవతలు ఇక్కడే ఉన్నారు, గంధర్వులు ఇక్కడే కదా పాటలు పాడుతున్నారు. కాబట్టి ఇది భౌతికము దైవము కలిసినటువంటి ప్రదేశం తప్ప మరి ఏది కాదు. సో ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి ఉపమానాలు కావచ్చు, శిఖరాలని కిరీటం అనవడము, జలపాతాలని ముత్యాల హారంతో, అంటే ఆయన ఉపమానాలు కూడా అద్భుతం. మళ్ళీ హిమాలయాన్నేమో తపస్సుకు ప్రతీకగా తీసుకుంటున్నాడు. నదులేమో నా చైతన్య ప్రవాహం, ఆ నదులు వెళ్తూ 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 సముద్రంలో కలిసిపోతాయి. అదే విధంగా నా చైతన్య ప్రవాహం భగవంతుల్లో కలిసిపోవాలి. నువ్వెవరు? నువ్వు చైతన్యమే. ఆ చైతన్యం నీ లోపల ప్రవహిస్తోంది. ఆ చైతన్యం నీ లోపల ప్రవహించడం వల్ల నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవులు, నీ చర్మము శబ్దస్పర్శ రూపరస గంధాలని గుర్తించగలుగుతోంది. అటువంటి చైతన్యం వల్లనే మాట్లాడగలుగుతున్నాము, అటువంటి చైతన్యం వల్లనే నడవగలుగుతున్నాము. ఆ చైతన్య శక్తి ఎక్కడిది? ఎక్కడిదో అక్కడికి వెళ్ళాలి నేను అనే విషయం అర్జునుడికి అర్థమవుతుంది. చైతన్య ప్రవాహము
ఆయన నడుస్తూ ఉంటే ఆ వృక్షాలన్నీ అలా పుష్పాలు చల్లుతూ ఉంటే తనకు నమస్కరిస్తున్నాయా వృక్షాలు అన్నట్టుగా, నదులన్నీ కూడా తనను కూడా పొగుడుతున్నాయా అన్నట్టుగా. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అనుకుంటాడు, లేదు లేదు, ఇవన్నీ కూడా భగవంతుడికి, శివ పార్వతులకు అవన్నీ కూడా పుష్పాలు సమర్పిస్తున్నాయి, భగవంతుణ్ణి స్తుతిస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాడు. నిశ్శబ్దమైనటువంటిది అంటే ఇక్కడ శాంతరసం, నిశ్శబ్దం అనేటటువంటిది శాంతరసం ఉంది. రకరకాల మహిమలు ఇవి చూస్తే ఆశ్చర్యం, సంభ్రమం. అర్జునుడి సంకల్పం చూసినట్లయితే వీరరసం. గాఢమైనటువంటి తత్వం ఇది, మాటలు కాదు. చాలా ఉన్నతమైనటువంటి తత్వజ్ఞానము. శిఖరం ఎంత ఎత్తులో ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే నీ మనస్సు అంత పరిణతి చెందాలి. ఒక శిఖరాన్ని చూసినప్పుడు అనుకోవాలి, వాడు హిమ శిఖరం లాగా ఎదిగాడురా అని అంటాం. చిరంజీవితో ఒక సినిమా వచ్చింది, ఆలయ శిఖరం అని. శిఖరం అంటే ఏంటి? ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. నువ్వు శిఖరం అంటే ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. మన మనస్సు కూడా అలాంటి హిమాలయాల స్థాయికి ఎదగాలి. ఒకసారి కళ్ళు మూసుకుని అలా ఊహించుకోండి, అలా తెల్లటి హిమాలయాలలో ఆ కొరా ప్రాంతం వైపుకు మనం వెళ్ళాలి. మన మనస్సు కూడా అక్కడ నిలవాలి. అప్పుడు ఈ కింద ఉన్నటువంటివన్నీ కూడా చిన్న చీమల్లాగా కనిపిస్తాయి. నాకు అప్పుడే బద్రీనాథ్ లో సతోపంతు దారి లోపల వెళ్తున్నట్టుగా, వసుధార ఫాల్స్ కూడా దాటి వెళ్తున్నట్టుగా, ఆ పైనుంచి కింద చూస్తే బద్రీనాథ్ ఆలయము, అక్కడ ఉన్నటువంటి అలకానంద, అందులో కలుస్తున్నటువంటి సరస్వతి నది, ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. నేను ఎంత ఎత్తుకు ఎదిగితే ఈ ప్రపంచము అంత చిన్నగా కనిపిస్తుంది, నా సమస్యలు చాలా చిన్నవి అనేటటువంటి భావం అక్కడ తెలుస్తుంది. తెల్లటి మంచు కనిపిస్తుంది నాకు. అంటే నా లోపల రాగము ద్వేషము ఉండకూడదు. నేను ఎంత పైకి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి మంచు కరగదు, కింద స్థాయిలో ఉన్నటువంటి మంచు కరుగుతుంది, కానీ పై స్థాయికి వెళ్ళినటువంటి మంచు ఇంకెప్పటికీ కరగదు. అంటే నేను అలా పవిత్రంగా నిర్మలంగా ఉండాలి. నేను ఈ శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు అనేక కష్టాలు, కానీ ఒక్కసారి శిఖరాన్ని ఎక్కిన తర్వాత నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాను. అంటే జీవితంలో కూడా పరిణతి సాధించే వరకు మాత్రమే నేను ఇబ్బందులకు గురవుతాను. కానీ ఒకసారి పరిణతిని గనక సాధించానంటే నిర్మలంగా ప్రశాంత చిత్తునై ఉంటాను. మనస్సు నిర్మలత్వము, నా లోపల పరిణత్వము. కింద జల ప్రవాహం, అది నా జీవ చైతన్యం, నా నిరంతర ప్రయాణం, నా ఆత్మ యొక్క స్ఫూర్తి. అది నేను ఆత్మను అని నాకు నిరంతరము గుర్తు చేసేటటువంటి ఒక చైతన్య ప్రవాహం. అది నాకు మార్గదర్శులు ఉన్నారు, సజ్జనులు ఉన్నారు. వారెవరో కాదు, నా సాధనకు ఉపయోగపడేటటువంటి ఈ ఋషులు, ఈ తపస్సు చేసుకునేటటువంటి వీళ్ళందరూ కూడా నా సాధన దర్శనం చేయించే వాళ్ళు, మార్గదర్శకులు, గైడ్స్. వీళ్ళందరూ కూడా సాధనకు మార్గదర్శకం జరుగుతుంది నాకు ఇక్కడ. ఇది యుద్ధానికి సిద్ధమయ్యే స్థలం కాదు, నాలో ఉన్నటువంటి అంతర్యుద్ధాన్ని నేను మార్చుకునేటటువంటిది. నన్ను నేను చూసుకుంటున్నాను ఇక్కడ, నన్ను నేను మార్చుకుంటున్నాను. ఇది నా సాధనకు వేదిక. నాలో ఉన్న ఆవేదనను మాని, ఆక్రోశాన్ని మాని గొప్ప సాధకుడుగా పరిణతి చెందాలి. హిమాలయం అంటే ఎక్కడో బయట ఉన్నటువంటి పర్వతం కాదు, నన్ను నేను జయించాలి. నా మనస్సు ఎక్కవలసినటువంటి శిఖరం. ప్రకృతి అందం కాదు, ఇదంతా కూడా ప్రకృతి అందం అనుకుంటావు కాదు. నీకు పరిణతి వస్తున్నప్పుడు అంతర్గతంగా ఎంతో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆనందం ఎంత బాగుంటుందంటే బయట ప్రపంచంతో దొరకనటువంటి ఆనందం. ఇన్ని రోజుల పాటు ఆనందం బయటనే దొరుకుతుంది అని చూసుకుంటాం, కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రకృతి సౌందర్యం అంతా కూడా నాలోనే ఉంది. నా మనస్సు ఎదుగుతోంది. నేను హిమాలయ పర్వతాలను చేరుకుంటాను, చిత్తశుద్ధిని సాధిస్తాను. తపస్సు అనేటటువంటిది ఎక్కడో కాదు, నా మనస్సులోనే చేసుకోగలను నేను. నా లోపల ప్రారంభం కావాలి. ఈ హిమాలయాలే తపోభూమిగాను, ప్రకృతి నా చిత్తశుద్ధి అని, ఋషులే నా సాధనా మార్గం అని, అర్జునుడే నేనని, సాధకుడనని తెలుస్తుంది. అత్యంత ఉన్నతమైనటువంటి స్థానమే హిమాలయము, పరమ పదమే హిమాలయము, భగవంతుడి యొక్క స్థానమే హిమాలయము. ఆ పరమాత్మ స్థితిని
చేరుకోవడం కష్టం. బ్రహ్మ జ్ఞానం అనేటటువంటిది పొందడము దుర్లభము, మానవులందరికీ కూడా కష్టము. కానీ నేను నిశ్శబ్దంగా ఉండగలుగుతానా? శ్రీనివాస్ స్టూడెంట్స్ ఫోన్లను మహాపరు, కానీ నిశ్శబ్దం అనేటటువంటిది ముఖ్యము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఆ మౌనం యొక్క అనుభూతిని నేను పొందగలనా? అలా పొందుతూ నిర్మల చైతన్యాన్ని, రాగద్వేష రహితమైనటువంటి అమోఘమైనటువంటి స్థితిని, ద్వంద్వాతీత స్థితిని నేను పొందగలుగుతానా? నా లోపల సమత్వం, స్థిరత్వం అనబడేటటువంటి స్థిత ప్రజ్ఞతను నేను సాధించగలుగుతానా? అలా సాధిస్తూ ముందుకు వెళ్తా. నేను ఈ ప్రవాహం ఏదైతే ఉందో నదుల ప్రవాహం లాగా, అలాగా నా జర్నీ కూడా నేను సముద్రం వైపుకు, అనగా ఆ పరమ చైతన్యం వైపుకు తీసుకెళ్తాను. నాకు దారి లోపల ఉన్నటువంటి ఈ ఋషి ముని ఆశ్రమాలన్నీ కూడా నాకు సజ్జన సాంగత్యాలు. అద్భుతమైనటువంటి శబ్దరహితమైనటువంటి మనో నిశ్చల స్థితికి నేను చేరుకుంటాను. గంభీరమైనటువంటి ఆ స్థితికి చేరుకుంటాను. పరమ పవిత్రమైనటువంటి ఆ స్థితికి చేరుకుంటాను. ఇదే నాకు సాధనకు ముఖ్యమైనటువంటిది. ఇలా నేను దూరంగా రావడం ఎందుకు అంటే, నా లోపల వైరాగ్య భావనను నేను అలవాటు చేసుకోవడం కోసము. ఇంద్రకీలాద్రి కాకుండా ద్వైతవనంలోనే చేసుకుంటే సాయంత్రం అయ్యేసరికి ఆకలేసి ఇంటికి వచ్చేవాడు. ఇక్కడ అలా కాదు. ఎంత కఠినత ఉంటే అంత సాధన చేసుకోవడానికి వీలవుతుంది, ఎంత దూరంగా ఉంటే అంత వైరాగ్యం పెరుగుతుంది. ఈ తపోభూమి నాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. పరమ చైతన్యం కోసము నా మనస్సుని నేను పవిత్రపరుచుకుంటాను. నా జీవ ప్రవాహాన్ని గుర్తిస్తాను. గురువు అందించినటువంటి మార్గాన్ని వెళ్తాను. నాలో నేను నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రకృతి అందాలన్నీ కూడా చూశాను. అందరి దగ్గర మార్గదర్శకత్వం తీసుకున్నాను. నాలో నేను ధ్యానం చేస్తూ ప్రశాంతమైనటువంటి స్థితిని, నిశ్చల స్థితిని నేను గుర్తించగలుగుతున్నాను. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా. జై శ్రీకృష్ణ. అందరూ నిద్రలేవచ్చండి. మెల్లగా నిద్రలేవండి. అందరూ కూడా హ్యాపీగా నిద్రలేవండిగా. పడుకోలేదండి. అది ఆ విధంగా అర్జునుడు తన సాధనాన్ని మొదలెట్టాడు. అంటే ఒక సాధకుడు ఏ విధంగా తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాన్ని నాకు తెలుసుకున్నాను ఈరోజు. లేవు సార్, అద్భుతంగా ఉంది. ఒకసారి మేము న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తుంటే అప్పుడు చూసామండి హిమాలయాలు ఫ్లైట్ లో నుంచి. బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి. అది గుర్తొచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంటుంటే. జై శ్రీకృష్ణ. ఏంటంటే వెళ్తుంటే సాధన చేస్తూ ఉంటే, అందుకే అంటే ఇప్పుడు మనం ఏదో టెంపుల్కి వెళ్ళిపోయి హడావిడిగా 2 దర్శనాలు చేసుకుని, హడావిడి పారాయణాలు చేసుకుని, మెడ లోపల ఒక ఐడెంటిటీ కార్డు వేసుకొని, విజిటర్ ఏదో పెట్టుకుంటాం కదా ఐడెంటిటీ కార్డు, టీచర్, పిచ్చి డాన్సులు, పిచ్చి వేషాలు, పిచ్చి పారాయణలు. ఆలోచించండి ఒకసారి, ఎంత పరిణతి రావాలి, ఎంత పరిణతి రావాలి, ఎంత పరిణతి రావాలి. హిమాలయాల స్థాయికి ఎదగాలి అందరము. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్య మనను బాధించకూడదు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, జ్ఞాపకం ఉందా? వర్షం పడ్డప్పుడు చిన్న చిన్న పక్షులు తడిసిపోతాయి. కొన్ని పక్షులు నీడని వెతుక్కుంటాయి. కొన్ని పక్షులు మాత్రం వర్షానికంటే కూడా పైన ఎగరడం మొదలెడతాయి. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. అదే ఇవన్నీ చెప్పేవి. ఇవన్నీ కూడా ఏం చెప్తాయి మనకు? ఒక సాధకుడు ఎలా ఉండాలి, ఎంత సాధన, ఎంత కఠినతరమైనటువంటిది కావాలి. ఈ రోజుల్లోనే హిమాలయాలకు వెళ్ళడం కష్టము అంటే, జస్ట్ ఆ రోజుల్లో ఎలా వెళ్ళాడు ఒక వ్యక్తి అనేది ఊహించుకోండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భావనలన్నీ కూడా మనం ఫీల్ అవ్వగలం. ఆ తపోభూములను జస్ట్ ఊహించుకోండి. అలా కూర్చొని కొద్దిగా తపోభూములను ఊహించుకోండి. ఆ నదుల ప్రవాహాలను ఊహించుకోండి. దూరంగా వస్తున్నటువంటి జలపాతాలను ఊహించుకోండి. దూరంగా కనిపిస్తున్నటువంటి చెట్లను ఊహించుకోండి. సూర్య కిరణాలను ఊహించుకోండి. తెల్లటి మంచు పైన రంగురంగుల మార్పులని గుర్తిస్తూ ఉండండి. శబ్దాన్ని వింటూ ఉండండి, నీళ్ళ శబ్దాన్ని.
అలా ధ్యానాన్ని చేస్తూ ఉండండి. ఇంతకంటే ఏం కావాలి? నిశ్శబ్దం కంటే ఏం కావాలి? చివరికి మన మార్గం నిశ్శబ్దం. శబ్దంలోంచి నిశ్శబ్దం రావడమే. నా మౌనం అనే వీడియో మీరు అందరూ చూశారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. అందులోపల ఈ పాయింట్ ని ఎన్నిసార్లు ఎంఫసైజ్ చేశాను. అలజడులతో ఉన్నటువంటి మన మనస్సుని నిశ్చల స్థితికి తీసుకురావడమే ధ్యానము. ఎన్నోసార్లు తెలుసుకుంటాం మనం ఈ విషయాన్ని కదా. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? వినిపిస్తుందా? కాలేం కట్టు కాలే కదా? వినిపిస్తుందండి. మాటలు లేవన్నట్టు మాటలు రావట్లేదు సార్. ఆ వీడియో ఒకసారి ఒకసారి ధ్యానం క్లాసులు మొదలు పెట్టాలి. ఒకసారి 2 మొన్న విన్నాను. తిరుపతి వచ్చినాక అది మళ్ళీ మీ తిరుపతి వచ్చి పంపించినారు. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకా చక్కగా ప్రశాంతంగా పడుకోండి. ధ్యానం చేసుకుంటూ హిమాలయాన్ని ఊహించుకుంటూ పడుకోండి. ఓకేనా? ప్రశాంతంగా ఉండండి. అన్నిటికీ కూడా దూరంగా ఉండండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. జీవితంలో ఎంత దూరంగా ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతాం. నాకు తెలుసు ఇవన్నీ కూడా ఏవో టైం పాస్ కి వీటన్నిటికీ చేస్తుంటాం, కానీ ఒకసారి ఆ టైం పాస్ అనుకునే బదులుగా ఇప్పుడు ఇవాళ చెప్పిందే ఊహించుకుంటూ ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. ఎందుకంటే ఒకసారి ఇది రుచి వస్తే మీరు అవన్నీ మర్చిపోతారు. అది నేను అనేది ఎందుకో అది ప్రయత్నం చేయడానికి ఇష్టపడడం లేదు. మీరు ఎంతసేపు కూడా ఏవో విషయాలలో ముందుకు వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు, కానీ నిజంగా ఏదైతే అమోఘమైనటువంటి జలపాతం ఉందో ఆ జలపాతాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. అది దురదృష్టం. ఓకేనా? అందరూ కూడా జై శ్రీకృష్ణ. చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. సార్, అర్జునుడు ఇంటెలిజెంట్ అని చెప్తుంటారు కదా సార్. ఆ యక్ష ప్రశ్నలను చూసి ధర్మరాజు కూడా ఆ ఆన్సర్లు ఇస్తుంటే అనిపించింది సార్, అర్జునుడే అంటారు ఇంత ఆన్సర్లు, ఇంత మంచి మంచి ఆన్సర్లు ఇస్తున్నాడు, ధర్మరాజు కూడా ఇంటెలిజెంటే కదా అని ఇవాళ అడుగుదాం అనుకున్నాను సార్. నేను ఆ ఆన్సర్ దొరికింది సార్. మీరు అప్పుడే చెప్పారు, అస్త్రాలు పాశుపతాస్త్రం సంపాదించాడు, చీకట్లో కూడా బాణాలు వేస్తాడని తెలుసు, కానీ ఇంకా అన్ని అస్త్రాలు సంపాదించాడని తెలియదు సార్. అర్జునుడు మహానుభావుడు. అయితే ధర్మరాజు ఏంటంటే యమధర్మరాజు రూపం కదా. ఈయనేందంటే ధర్మం తప్ప వేరే మార్గం తెలియదు ఆయనకి. అందుకే ఈ యక్ష ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పేది ధర్మరాజే. అయితే తెలివితేటలు అంటే ఏంటి? లౌకిక తెలివితేటలు కూడా ఎక్కువగా ఉన్నది అర్జునుడికి. ఇప్పుడు ఆయన ద్రౌపదికి తర్వాత ఇటు ధర్మరాజుకి మధ్యగా ఉండగలిగేటటువంటి వారధిగా ఉండగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు అర్జునుడు. సో ఏది ఏమైనా ఈ ఆయుధాలు సంపాదించడం అనేటటువంటిది తప్పనిసరి. లేకపోతే ఏముంది, అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు ఆయుధాలతోటి, వాటితోటి అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ కర్ణుడు వీళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు. భీష్ముడికి ఆల్రెడీ పరశురాముడు శిష్యుడేనా, కర్ణుడు పరశురాముడు శిష్యుడే, ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర నుంచి ఆయుధాలు అందరూ పరశురాముడి దగ్గర నేర్చుకున్న వాళ్ళే. సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్. ఆ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ కూడా ఏం తక్కువ వాడు కాదు. కృపాచార్యుడు ఆయన ఏం తక్కువ వాడు కాదు. అందరూ అక్కడ వాళ్ళందరినీ ఓడించాలి అంటే మాటలు కాదు కదా. అర్జునుడు ఎంత శక్తివంతుడై ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఒక్క దుర్యోధనుడి వల్ల ఎంతమంది శత్రువులు అయిపోయారు చూడండి. అప్పటి వరకు తనకెంతో ఆత్మీయులందరూ కూడా ఇవాళ తనకు శత్రువులుగా మారారు. అందుకే నేను అనేది, జీవితంలో పెద్దగా బాధపడకండి. పెద్ద వాళ్ళకే తప్పలేదు. ఎవరిని చిన్నగా నొప్పించినటువంటి పంచ పాండవులకు కూడా ఎంతమంది శత్రువులు తయారైపోయారు. ఇష్టమున్నా లేకున్నా అందరూ కూడా పంచపాండవులకు ఎగెనిస్ట్ గానే యుద్ధంలో పోరాడారు కదా. శల్యుడైతే యుద్ధంలో వస్తూ పాండవులకు సపోర్ట్ ఇద్దామని వస్తూ మధ్యదారి లోపల విడిదిస్తాడు ఈయన దుర్యోధనుడు. ఇస్తే అది పాండవులదే అనుకొని తను అక్కడే ఉండిపోతాడు. తీరా చూస్తే అది దుర్యోధనుడిది. ఏం చేయలేక ఇక ఒప్పుకుంటాడు. ఇక విడిదిచ్చాడు కాబట్టి అతని వైపు ఉండిపోతాడు శల్యుడు. అట్లాగా ఎక్కడ తెలివితేటలు అక్కడ ఉపయోగించాడు దుర్యోధనుడు కూడా. గెలవాలి, ఇంకా ఏదో రకంగా యుద్ధం గెలవాలి. అందుకే 11 అక్షౌహిణిలో ఆయనకుంది. సో అయినప్పటికీ కూడా ఏమైందంటే ధర్మం గెలిచింది. కానీ ధర్మం గెలిచినా ఏమైంది, పాండవుల వైపు ఎవరి ఫేట్ మాత్రం మారలేదు. ధర్మం గెలిచింది కానీ వీళ్ళకి ఏమైంది, పాండవులకు ఏం లాభమైంది ఒకసారి ఆలోచించండి. పాండవులకు ఏం లాభమైందండి? యుద్ధం అయిపోయిన తర్వాత ఏం లాభమైంది?
ఏం కాలేదు సార్. అంతా అందరినీ పొడగొట్టుకుంటాడు సార్. అందరినీ అందరినీ వాళ్ళని పోగొట్టుకుంటారు. ఎవరు కూడా డబ్బు కూడా మిగలరు సార్. పోగొట్టుకుంటారు. డబ్బు కూడా అంతే. పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఇన్ని లక్షల మందికి కర్మకాండాలు, 17 లక్షల మందికి కర్మకాండాలు అంటే మాటలా? కొన్నేళ్ల పాటు కర్మకాండాలు చేస్తారు. అలా 20-30 ఏళ్ళు కర్మకాండాలు చేసిన తర్వాత ఇంకా డబ్బు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అశ్వమేధ యాగం చేద్దాము అని చెప్పి అప్పుడు అశ్వమేధ యాగం చేస్తారు. అంతవరకు కూడా పాపం డబ్బే లేదు కదా. ఉన్న డబ్బంతా వాడు ఎంజాయ్ చేసేసాడు దుర్యోధనుడు. మిగతా డబ్బంతా కూడా కర్మకాండాలకు వెళ్ళిపోయింది. అదే అంటున్నాను, అంటే నువ్వు తెలివైన వాడివి, శక్తివంతుడివి, మంచివాడివి, అంత మాత్రం చేత నువ్వు ఆనందంగా ఉంటావు అని అనుకోకు అంటున్నా నేను చెప్పే పాయింట్ అది. నువ్వు నీ గురించి ఆలోచించాలి అనే సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. నేను ఆనందంగా ఉండాలి అంటే నేను మంచివాడిని, నేను ఎందుకని బాధపడతాను అని అనుకుంటారు చాలా మంది. ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఇంత చిన్న విషయం అర్థం కాదా చెప్పండి? లేక నేను తప్పుగా చెప్తున్నట్టు అనిపిస్తుందా అండి మీకు ఎవరికైనా? హలో, లేదు సార్, లేదు సార్. అసలు సార్. అసలు విషయమే చెప్తున్నారు సార్. ఉన్న విషయమే సార్ చెప్తున్నారు. ఎంతటి వాళ్ళైనా ఏ క్షణం జీవితం ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేం కదా. ప్రతి అంటే క్షణము ఒక ఛాలెంజ్ గానే ఉంటుంది. కాదు నేనన్న పాయింట్ అది కాదు. నేననేది ఏంటంటే ఇప్పుడు నేను మంచివాడిని, నాకు డబ్బు ఉంది, నాకు హోదా అంతస్తులు అన్నీ ఉన్నాయి, కాబట్టి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇది ఎంతవరకు ప్రారంభం ఉంది కదా సార్, ప్రారంభం అన్నది ఉంది కదా, దాన్ని కూడా చూసుకోవాలి కదా. దానిలో ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. అంతేకాని ఇప్పుడు మనకున్న పరిస్థితి కాదు కదా సార్. కాబట్టి అందరూ అలా ధైర్యంగా ఉంటారా లేకపోతే బాధపడుతుంటారా? ఇప్పుడు మనకు తెలిసినటువంటి 99.9% మంది ఎక్కడెక్కడికో వెళ్తారు, ఏ బాబాల దగ్గరికో వెళ్తారు, ఏ చోట్లకో వెళ్తుంటారు, స్వామీజీలను పట్టుకుంటారు, వీళ్ళని పట్టుకుంటారు, మంత్రాలు ఇవ్వమంటారు. కొంతమంది చెప్తారు ఫలానా పారాయణం చెయ్యి, నువ్వు డాన్స్ చేసేస్తావు నిలబడి అని ఏవో చెప్తారు, ఏవో అంటారు. కొంతమంది చెప్తారు నువ్వు ఇది చదివితే క్యాన్సర్ తగ్గిపోతుంది అంటారు. ఒక ప్రవచనకర్త చెప్పాడు, నేను ఒక మంత్రం ఇస్తా నీకు జుట్టు నల్లబడుతుంది అని చెప్పాడు. ఒక ఆయన చెప్పాడు నేను ఒక మంత్రం ఇస్తా, నా మంత్రం వల్ల నువ్వు యవ్వనం వస్తుంది అని చెప్పాడు. ఏమండి ఇవన్నీ ఎందుకండి? ఇట్లాంటివన్నీ నమ్మి మన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మీరు సొంతగా ఇంట్లో కూర్చొని సాధన చేయండి. అంతకంటే ఎక్కువ శక్తి మీకు రాదు, వేరే చోట ఎవరు చేసినా రాదు. మీ బదులు వేరే వాడు చేయాల్సిన అవసరం లేదు. అలా కూర్చోండి. నేను అదే అంటున్నాను, మీరు అందరూ ఒక్కసారి హిమాలయాస్ కి హడావిడి లేకుండా వెళ్ళి అలా కూర్చొని ఒక 10 రోజులు కూర్చొని పొద్దున్న 4 నుంచి రాత్రి 10 వరకు అలా ఆలోచిస్తూ ఉన్నాను అంతే. 10 రోజుల్లో జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఏదైతే స్మూతెస్ట్ ఆఫ్ స్మూత్ థింగ్స్ ఇన్ లైఫ్ అని చెప్పేసి అంటామో, నైసెస్ట్ ఆఫ్ నైస్ థింగ్స్ ఇన్ లైఫ్ అవి పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఉండి ఇవన్నీ చేసుకొని ఏవైతే ఉందంటే పోతాయి మనకు. ఈ చుట్టాలు వదినే ఏం చేసినవే స్టార్ట్ అయిపోతుంది గొడవలు. ఆ ఫోన్లు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్, వీళ్ళింట్లో ఫంక్షన్స్, వీళ్ళింట్లో చావులు, వాళ్ళ ఇంట్లో చావులు, ఇవి తప్పవు. ఎందుకంటే కొద్ది కొద్దిగా తగ్గించుకోగలగాలి మనము. తగ్గించుకోకపోతే అవ్వదు. తగ్గించుకుంటాం సార్, ఇక సచ్చే లోపల తగ్గించుకుంటాం అంటే కాదు, ఇవాళ తగ్గించుకుంటాం అనుకోవాలి. 6 ఏళ్లుగా వింటున్నారు కదా ప్రవచనాలు, తగ్గాలి. ఇప్పటికి బాగా తగ్గిపోవాలి. ఎప్పుడో 1 year ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, 2 ఏళ్ళకు ఒక ఫంక్షన్కి వెళ్ళండి మెల్లగా. అలా అయితే తప్ప మీకు వైరాగ్యం అనేది రానే రాదు. ఇంకా అర్జునుడు ఎందుకు వెళ్ళాడు దూరంగా? ఇప్పుడు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఉన్నది కూడా ఏమి తప్పు ప్రదేశం కాదు కదా, మంచి వనమే. అక్కడ కూడా బోల్డ్ అన్ని ఆశ్రమాలు ఉన్నాయి, బోల్డ్ అంతమంది మునులు ఉన్నారు, అక్కడే ఉండి చేసుకోవచ్చు కదా. అందరికి దూరంగా ఉండడం అనేటటువంటిది అది ఖచ్చితంగా మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి పద్ధతి అది. జై శ్రీకృష్ణ. ఓకేనా? వదినాలు అవన్నీ పోయాయి సార్. అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు సార్. అసలు వినాలనిపించట్లేదు అవేమీ కూడా. ఏదన్నా చదువుకుందాము లేకపోతే ఏదన్నా విందాము అనిపిస్తుంది, కానీ అదంతా చాలా తలనొప్పిగా అనిపిస్తుంది అండి ఇప్పుడు వినడానికి కూడా. అవునా? గుడ్. మేము ఉండే తీరుకి ఏ వదిన గారు ఎవరు కూడా ఆ టచ్ లో ఉండట్లేదు, భయపడుతున్నారు లేదు వాళ్ళు కూడా. వీళ్ళకి సార్ ఎవడో దొరికిండు, ఒకడు తిక్కలోడు దొరికిండు వీళ్ళకి సారు. ఆడు కొద్దిగా ఎవరిని గలవలిస్తలేడు వీళ్ళ సారు. ఎవరిని గలవనియకుండా సార్ మా పూర్వజన్మ
సార్ ఆ? పూర్వజన్మ జై సుకృతం శ్రీకృష్ణ సార్. సార్. మీరు పరిచయం అవ్వటం జై శ్రీకృష్ణ సార్. రోజుకి ఎన్నో సార్లు హైదరాబాద్ లో కలుసుకుంటాను ఉన్నా సార్. అని అడుగుతున్నారు సార్. కళ్యాణి గారు సారీ వినిపించలేదండి, మీరేమన్నారు? జై శ్రీకృష్ణ సార్. మా కజిన్స్ నువ్వు హైదరాబాద్ లోనే ఉన్నావా అని అడుగుతున్నారు సార్. అంటే ఎవరితో ఉన్నా మా నిజమైన వదినతో మాట్లాడాలనుకుంటున్నా. మీరు వదిలే స్లాంగ్ లో అంటారు కదా వదిలే. వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బాగా వినిపిస్తుంది క్లియర్ గా. నాకు మీకు కట్ అయిపోతున్నాయి. పర్వాలేదు మాటల్లో కట్ అయిపోయింది. కట్ అయిపోతున్నా. ఆ, సరే, రేపు ప్రవచనం ఉంది మనకు. ఆత్మబోధ. ఆత్మబోధ చక్కగా తెలుసుకుందాము. మనకు త్రిగుణాలు తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాం కదా. పంచీకరణాలు, అపంచీకరణాలు అంటే కూడా ఏంటో తెలుసుకున్నాం. పంచీకరణాలు, అపంచీకరణాలు. రేపు దాని మీద ప్రశ్నలు అడుగుతాను. అందరూ మళ్ళొకసారి చూసి గత వారంది పంచీకరణ ఏంటి, అపంచీకరణ ఏంటి, అవి రెండు కూడా తెలుసుకొని అందరూ కూడా రావాలి. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోగలమని, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం జ్ఞాన మార్గం, అందరినీ తగ్గట్టుగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడికి ముగించుకున్నాను. రాత్రి 9 గంటలకు. ఇంతవరకు శుభం.